గాను దేవ క్రమముగా జరుగుటకు సహాయం చేయండి. నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొదటగా దేవుని నామానికి మహిమ కలుగాక. కూడొచ్చిన అందరికీ యేసుక్రీస్తు పేరట నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంచుమించుగా అందరూ వచ్చి అనుకున్నాను, ఇంకా కొందరు రావాల్సి ఉంది. దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. పేరా ఇక్కడ యెహోవా సన్నిధిని భోజనం అనే మాట మీరు ఇందాక జ్ఞాపం చేశాను మీకు నేను. అలాగే కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభువు దాన్ని భోజనం అంటున్నాడు అన్నమాట. అంటే రొట్టె ద్రాక్షారసాన్ని కూడా భోజనం అని పిలిచారు బైబిల్లో. దీన్ని ప్రభు రాత్రి భోజనం అన్నారు కొత్త నిబంధనలో. ఏమండి, పాత నిబంధనలో దీన్ని ఏమన్నారంటే పస్కా పండుగ అన్నారు. ఈ పస్కా పండుగను పాత నిబంధనలు తీసుకుని కొత్త నిబంధనలో దాన్ని ఏమన్నారంటే ప్రభు రాత్రి భోజనం అన్నారు. ఇశ్రాయేలుకి దేవుడిచ్చినటువంటి ఒక ఆచారం అన్నమాట ఇది. దేవుడు ప్రవేశపెట్టిన దాన్ని, ఆయన ప్రవేశపెట్టిన ఆచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు చేయాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడు ప్రతిదీ ఏది చేసినా అర్థంతో చేస్తాడు. ఈ రాత్రి మనము ప్రభు సన్నిధిలో భోజనం కోసం మాట్లాడుకోబోతున్నాం. భోజనం అంటే అరకొండ రైసును సాంబార్ కాదు. రొట్టె రాక్షసం కూడా భోజనం అని చెప్పారు బైబిల్లో. ఈ అరకొండ అన్నమును, అరకొండ రసము, సాంబార్, చట్నీ వేసుకునేది అది భోజనమే, అది భోజనమే. కానీ ఈరోజు రాత్రి జరిగేది ఆ భోజనం కాదు. ముందు చెప్పినట్టు ఆ భోజనం అందరూ తినగలుగుతారు, కానీ ఇది మాత్రం అందరూ తినలేరు. ఇది అందరికీ కాదు. ఇది ఎవరికి అంటే నేను చెప్తాను ఈ రాత్రి ఎవరికి అనేది. దేవునికి స్తుతులు గాక. ఈ ప్రభురాత్రి భోజనం అనేది లేక ప్రభు సన్నిధిలో భోజనం అనేది ఒక ప్రత్యేకమైన కార్యం అండి. ఇది క్రైస్తవ జీవితంలో ఇదొక కార్యం అన్నమాట. క్రైస్తవ జీవితంలో మొట్టమొదట మెట్టు ఏంటంటే మారు మనసు పొందుట. ఏంటండి? రిపెంట్, మారు మనసు పొందుట. ఒక వ్యక్తి మారు మనసు పొందటం అనేది ఎప్పుడు జరిగిద్దంటే సువార్త ద్వారానో లేకపోతే వాక్యం వినుడి ద్వారానో దేవుడు తను దర్శించడం ద్వారానో ఒక వ్యక్తి నేను పాపిని అని గ్రహించిన తర్వాత అప్పుడు ఆయన్ని రక్షకుడిగా దేవుడిగా అంగీకరిస్తాడు. అలా ఎవరైతే అంగీకరించారో వారు సమస్త లోకమును, విగ్రహారాధనను, అనేక మనుషుల పరంపర ఆచారములు ఏమైతే ఉన్నాయో, కట్టడాలు, మూఢనమ్మకాల నుంచి పూర్తిగా వేరైపోయినటువంటి వారు, దేవుని వైపు తిరిగేవారు, మారు మనసు పొందినవారు, మనసు మార్చుకున్నవారు, వారు తప్పుడు మార్గంలో ఉన్నారని తెలుసుకుని సరైన మార్గం కాదని తెలుసుకుని దేవుని వైపు తిరుగుటయ్యే. ఏ దేవుడు, అందరూ దేవుడు కాదు, ఒకే దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఇప్పుడు సంఘములో ఆయన పరిశుద్ధాత్మ నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన తండ్రిగా, ఆయన కుమారుడుగా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి పెద్ద దేవుడైన దేవునికి పెద్ద 3 బిరుదులు ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని బిరుదులతో ఉన్న ఆయన ఒక పేరుతో ఈ భూమి మీదకి వచ్చాడు. అదే యేసుక్రీస్తు అని పేరు. నా ప్రియ సోదరులారా, మానవుడు ఆయన్ని అలా అంగీకరించిన తర్వాత అన్నిటి నుంచి వేరు చేయబడిన వాడిగా ఉండి ఆయన తట్టు తిరుగుటయ్యే మారు మనస్సు. యూదులు ధర్మశాస్త్రం వైపు ఉన్నారు, ఆచారాల వైపు, కల్పన లేదా కార్యాల వైపు ఉన్నారు, బలుల అర్పణల వైపు. కానీ బలులు, అర్పణలు అన్నీ చేయమని చెప్పిన దేవుడే ఒక దినాన్న గొర్రె పిల్లకి వస్తానని చెప్పాడు వారితోటి. ఆయనే బలిగా కాబోతున్నాడు. ఏదైనా తోటలో వాగ్దానం చేశాడు. గొర్రె పిల్ల వధించిన తర్వాత నేనే వస్తాను మానవ పాపం కొరకు అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. నేను దాన్ని జయిస్తాను, శిరస్సును చెదగొడతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి లేఖన ప్రకారముగా ఆయన వచ్చాడనమాట. సో పాత నిబంధన ఎప్పుడు దాకంటే యేసు ప్రభు వచ్చే వరకు ఆ బలులు, అర్పణలు, ఆ మేకలను లేకపోతే ఎద్దులను లేకపోతే గొర్రెలను వధించే కార్యం ఎప్పటి వరకు అంటే ఈయన భూమి మీదకి వచ్చి వధించబడే వరకు వారు చేయాలి. ఇక ఆయన వచ్చిన తర్వాత ఈ గ్రహింపున్న వాళ్ళు, బయలుపట్టున్న వాళ్ళు పాత నిబంధనలు ఉన్నదంతా కూడా ప్రత్యామ్నాయము, అంటే రాబోవు దానికి ఛాయ అని ఎవరైతే గ్రహిస్తారో
ఇక పాత నిబంధనలో బలులు, అర్పణలు అవన్నీ కూడా విడిచిపెట్టి కృపయు సత్యమైన యేసుక్రీస్తు వైపు తిరుగుటయే యూదులకు అది మారు మనసు అన్నమాట. అన్యులైన మనము విగ్రహార్థుల నుంచి, మానవ ఆచారం నుంచి, అనేక దేవుళ్ళనే విశ్వాసం నుంచి జీవంగల యేసుక్రీస్తు వైపు తిరుగుట ఇదొక మారు మనసు. అలాగే క్రైస్తవులుగా ఉండి చర్చిలో ఉండి సాగుతూ కూడా ఇంకా మూఢనమ్మకాలు, కార్యక్రమాలు, అనేక సిద్ధాంతాలు కలిగిన వారు కూడా వాక్యం వచ్చిన వెంటనే కొన్ని సందర్భాల్లో వాక్యం రాగానే వాక్యాన్ని బట్టి వారు కూడా మారు మనసు పొందాలన్నమాట. అండ్ మారు మనసు అంటే తిరుగుట అనమాట. తప్పు నుంచి ఎడమ నుంచి, లేక ఎడమ నుంచి కుడివైపు తిరుగుట అనమాట. చెడు నుంచి మంచికి, చీకటి నుంచి వెళ్ళికి అనే పర్యాపదాలు మనం చెప్పుకోవచ్చు. సమయం లేదు మనకి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇది మారు మనసు మొట్టమొదట ఒక మెట్టు అనమాట. రెండవది ఏంటంటే, నేను ప్రభువుని అంగీకరించాను, ఆయన రక్షకుడిగా నేను స్వీకరించాను అని గుర్తుగా ప్రక్రియ ఏంటంటే, నీటి వద్దకు వచ్చి నీటి బాప్తీసం, ముంచిడి బాప్తీసం, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుట అనేది క్రైస్తవ జీవితంలో రెండవ మెట్టు అన్నమాట. బాప్తీసం అనేది పెళ్ళికో, దినానికో, లేకపోతే కార్యక్రమాలకో, లేక సంఘ సభ్యుల కోసమో కాదు, కానీ కేవలం రక్షణ కొరకు, నేను పాపిని, నా కొరకు ఆయన చనిపోయాడని ఎప్పుడైతే గ్రహింపొచ్చిందో అప్పుడే మారు మనసు పొంది బాప్తీసం పొందుట అనేది ప్రక్రియ అనమాట. అది వయసుతో సంబంధం లేదు. అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత చర్చిలో ఎప్పుడైనా పొందొచ్చేయండి. అది అంటే చచ్చిపోయేదాకా చూడట్లేదు. ప్రభు రేపే వస్తాడు, ఇవాళ వస్తాడని భయం ఉన్నవాళ్ళు, వాక్యాన్ని గౌరవించే వాళ్ళైతే నపుంసకుడు వల్లే వెంటనే బాప్తీసం పొందుతారని నాకు అభిప్రాయం అనమాట. నేను వాక్యం నమ్ముతున్నాను. నపుంసకుడు వెంటనే పొందాడు, రేపు ఎల్లుండు 6 నెలలు కాదు. కొన్ని సంఘాలు బాప్తీసానికి వాయిదాలు వేస్తారన్నమాట. బైబిల్లో వాయిదాలు లేవు. ఎప్పుడైతే వాక్యం వచ్చిందో అప్పుడే వారు వెంటనే బాప్తీసం పొందినట్లు ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఆ సముద్రం గట్టిన వాక్యం చెప్పినప్పుడు పౌలు వాక్యం విన్న లూది అనే స్త్రీ వెంటనే బాప్తీసం పొందింది. సెరసాల్లో ఉన్నటువంటి ఆ రాత్రికే సెరసాల నాయకుడు కుటుంబం కూడా బాప్తీసం పొందారు. నపుంసకుడికి సువార్త చెబుతుండగా సువార్త ముగించగానే వెంటనే రథం ఆపి బాప్తీసం పొందాడు. నేను అంటున్నాను, సువార్త ఎప్పుడైతే వస్తుందో, హృదయం ఎప్పుడైతే తెరబడుతుందో, ఆ గ్రహించిన ఆ పాపి వెంటనే అప్పటికప్పుడే బాప్తీసం పొందవచ్చని బైబుల్ ద్వారా రుజువైందండి. సంఘ రుజువులు, సంఘ కార్యక్రమాలు లేవు. కొన్ని చోట్ల బాప్తీసం పొందాలంటే 6 నెలలు వెయిట్ చేస్తారంట. అంటే ఆమె మంచిగా కనిపించాలి. ఎవరికి? పాస్టర్కి. పాస్టర్ కళ్ళు కప్పి ఎన్ని వేషాలు చేసే బోలు మంది ఉన్నారండి. అవన్నీ లెక్కలేదు. ఒక మనిషికి నచ్చడం కాదు, దేవునికి ఎప్పుడు నచ్చుతాడంటే హృదయాంతరంగంలో మారు మనసు పొందినప్పుడు. అంతరంగంలో మార్పు అన్నమాట అండి. పై మార్పు కాదు, కానీ అంతరంగంలో మార్పు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయమైనా బాప్తీసం పొందవచ్చు. రెండవ మెట్టిది. చూడండి, మారు మనసు లోకం నుంచి వేరు చేస్తుంది క్రైస్తవుడిని, లేక ఒక మనిషిని, ఒక పాపిని. బాప్తీసము సంఘ సహవాసంగా చేస్తుందన్నమాట. చాలామంది బాప్తీసం పొందేసి వెళ్ళిపోతారన్నమాట. అయిపోయింది, ఇక మనం టికెట్ పొందేసుకున్నాం, రిజర్వేషన్ చేసుకున్నాం, ఎప్పటికైనా వెళ్ళొచ్చులే అనుకుంటారు. లేదు, పరలోకన టికెట్ రిజర్వేషనే కావచ్చు, కానీ నువ్వు అంతవరకు సహవాసంలో ఉండాలనేది బైబిల్ ప్రకారంగా ఆధారాలు ఉన్నాయి. చాలామంది బాప్తీసం పొంది కాబట్టి ఇంకా నేను ఎక్కడున్నా పర్లేదు, అటు నుంచి ఎత్తబడిపోతాను, ఇటు నుంచి ఎత్తబడిపోతాను. మరి భూమి మీద ఎందుకు సహవాసం ఇచ్చాడు దేవుడు అంటాను నేను. సహవాసం ఎందుకంటే బలపరచబట్టకు, పోషించబట్టకు, భక్తి చేయుటకు, సిద్ధపడటకు ఇది సహవాసం అన్నమాట. సహవాసం చాలా ప్రాముఖ్యమండి. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు వాక్యం చెప్పిన తర్వాత 15 నిమిషాల ప్రసంగం అంటుంది. 3,000 మంది పట్టబడ్డారు. 3,000 మంది బాప్తీసం పొంది వెళ్ళిపోలేదు, కానీ వారికి ఒక క్రమం ఇచ్చాడు. అక్కడ బాప్తీసం తర్వాత ఏం చేయాలనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మరి 39వ వచనం చూద్దాం. మన దేవుడు తన యొద్దకు, అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం పెంతెకోస్తులకు మాత్రమే కాదు, వన్నేసులకు మాత్రమే కాదు, వర్తమానం ఉన్నవారికి మాత్రమే కాదు, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే తన యొద్దకు దేవుడు పిలిచాడో వారందరికీ పరిశుద్ధాత్మ అనేది వరం ఉన్నది. ఇది పెంతెకోస్తు సొత్తు కాదు, పెంతెకోస్తు సొంతం కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రతి మారు మనసు పొంది బాప్తీసం పొందిన ప్రతి వ్యక్తికి వాగ్దానం అని బైబిల్ చెప్తుందండి. ఇది హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వాడు బాప్తీసం పొందేసిన తర్వాత పరిశుద్ధాత్మని వరము అనేది దేవుడు ఇస్తున్నాడు. బాప్తీసం నువ్వు పొందాలి,
పరిశుద్ధాత్మతో నింపేవాడు దేవుడై ఉన్నాడు. పాస్టర్ నింపడు, పెద్ద నింపడు, నువ్వు నింపుకోలేవు, కొనుక్కోలేవు, దాన్ని కొనుక్కోవడానికి ట్రై చేయలేవు. ఎందుకంటే అది దేవుడే అనుగ్రహించాలి. మారు మనసు ఒక మెట్టు అయితే, వింటున్నారా, బాప్తిసం ఏం చేస్తుంది? మారు మనసు లోకం నుంచి వేరు చేస్తుంది. బాప్తిసం నీకు ఒక సహవాసాన్ని నిర్మిస్తుంది, ఏర్పరుస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిన్ను దేవుని రాజ్యానికి ఇక్కడే ముద్రిస్తుంది నిన్ను. ఇలా మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు ఏం చేయాలనేది ఇక్కడ బైబిల్లో ఉంది. చాలామంది బాప్తిసం పొందిన తర్వాత ఇంకా అయిపోయింది, భక్తి అంతా అయిపోయింది, ప్రభు వచ్చాయి కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను, మంచం కింద వెళ్ళిపోతాను, చెట్టు మీద కూర్చొని వెళ్ళిపోతాను, రకరకాలుగా ఊహించుకుంటారు అనమాట. సోదరులారా, బాప్తిసం తర్వాతే నువ్వు సహవాసం కలిగి ఉండాలి, సహవాసంలో కొనసాగాలి. సహవాసంలోనే నీ యొక్క ఎత్తబాటు అనేది సిద్ధపాటు అక్కడే ఉన్నది. పరలోకం కావాలనే వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత సహవాసం చేయాలండి. సహవాసం చూడండి, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు, యాత్ర చేశారు, ప్రయాణము. దీన్ని ఏమంటారంటే ప్రయాణము. ఈ ప్రయాణములోనే వారు పస్కాని వధించారు, పస్కాని ఆచరించారు. పస్కా ఏంటి? ఒక గొర్రెపిల్లని తీసుకుంటాం, వధించటం, దాన్ని చేదు కూరలతో తినుట అనే దాన్ని దేవుడు ప్రయాణములో ఉండగా ఇస్తాడు అనమాట. అంటే విడుచుట, ప్రయాణములు ఉంటా. ఈ ప్రయాణంలోనే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఈ ప్రయాణంలోనే అద్భుతాలు ఇవ్వబడ్డాయి, ఈ ప్రయాణంలోనే వారికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఈ ప్రయాణంలోనే దేవుడు ప్రవర్తన ఇచ్చాడు, మర్చిపోకండి. ఈ ప్రయాణంలోనే అగ్నిస్తంభం ఇచ్చాడు, ఈ ప్రయాణంలో మేఘస్తంభం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రయాణంలోనే గొర్రె పిల్లను కూడా ఇచ్చాడు. అర్థమైంది ఇప్పుడు మీకు అందరికీ? ఈ గొర్రె పిల్లని వారు వధించిన తర్వాత చేదుకూరలతో వారు త్వరగా తిని, నానబెట్టుకుని తినడం కాదండి, రొట్టెని దాన్ని వెంటనే తినేయాలండి. హల్లెలూయా, చాలా స్పీడ్గా తినాలి. వారు దాన్ని అలా తినిన తర్వాత విన్నారండి, రెడీ అనమాట. అంటే వారు తింటూ ఉండగానే ఒకవేళ మోషే ప్రయాణం చేయండి, కదలండి అని చెప్పగానే పటపట తిని, చకచక తిని, త్వరగా తిని వారు త్వరగా ప్రయాణం చేయాలి. అందుకు ఒక కర్ర, చెప్పులు, నడనికి ఒక దట్టి అని చెప్పి అవన్నీ ఏంటంటే సమాధానము జోడు, తర్వాత సత్యమైన దట్టు కొట్టుకొని, ఇది కర్ర అనగా ఒక సపోర్ట్గా వెళ్ళుంటానమాట. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకుంటాం. దేవునికి స్తుతి కలుగాక. ఇవన్నీ మనం చూస్తాం బైబిల్ నుంచి. ఏం చెప్తున్నానంటే, వారు మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో అది మారుమనసు పొందారు వాళ్ళు. తర్వాత మేఘములోను సముద్రంలోనూ వారు బాప్తిసం పొందారు. ఆ తర్వాత వారు గొర్రెపిల్ల కార్యక్రమం చూస్తున్నాం. ప్రభు సందులో భోజనం చేయటం అనే దాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారికి ప్రయాణం అంతట్లో కూడా ఒక సహవాసం ఉంది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఈ ప్రయాణం అంతట్లో కూడా గొర్రెపిల్ల ఇవ్వబడింది. ప్రతిసారి వారు గొర్రెపిల్ల వధించాలి, వారు దాన్ని తినాలి. వారు తినిన తర్వాత కూర్చోకూడదు. ఏం చేయాలంటే వారు ప్రయాణము చేయాలి. బాప్తిసం పొందిన తర్వాత ఒక చోట కూర్చోకూడదు. ఏం చేయాలంటే ప్రయాణము చేయాలి. ఇశ్రాయేలు ప్రయాణములోనే సిద్ధపాటు నుంచి కనపడుతుంది మనకి. ఆ ప్రయాణంలోనే కొంతమంది రాలిపోవడం కనిపిస్తుంది, మరలా ఆ ప్రయాణంలోనే కొంతమంది తిరుగుబాటు చేయడం కనిపిస్తుంది. ఆ ప్రయాణంలోనే కొంతమంది నిజంగా గుర్తించిన వర్తమానికుడితో, మోషేతో, యెహోషువ, కాలేబులు నిలబడుట అనేది కనిపిస్తుంది మనకి. ఇదంతా మన చరిత్ర చూస్తున్నాం. చరిత్రలో మరొక ఆత్మ సంబంధమైన మన సంఘం కనబడిస్తుంది. ప్యారా ఇశ్రాయేలు సంఘము పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుని క్రీస్తవ సంఘం కూడా మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాలి. నేనేమంటున్నాను, మారు మనసు బాప్తిసం తర్వాత ఏం చేయాలంటే వారు బయటకు వచ్చి ఏం చేశారంటే మేఘంలో సముద్రం తర్వాత వారు గొర్రెపిల్ల సహవాసం తీసుకుంటూ ప్రయాణంలో ఉన్నారు. అంటే సహవాసం కలిగి ఉన్నారు. ఇక్కడ చూడండి అపోస్తల కార్యములు. ఇప్పుడండి బాప్తిసం పొందిన వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, అసలు ఏం చేయాలి, వారు ఏ విధంగా సిద్ధపడాలి పరలోక రాజ్యానికి? మారు మనసు సరిపోతుందా? బాప్తిసం సరిపోతుందా? పరిశుద్ధత పొందేది సరిపోతుందా? ఈ మూడు కరెక్ట్ అయితే మరి ఇంకోటి ఉంది ఏంటంటే వారు సరైన ఒక సహవాసం కలిగి ఉండాలండి. చూడండి 41 వచనం తర్వాత మనం చూస్తాం, వాక్యం అంగీకరించిన వారు రాయబడింది అక్కడ. అంటే ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో వారు ఏం చేస్తున్నారో చూడండి. అయ్యో మీరు వాక్యం అంగీకరించారా? వారు పేతురు కాలంలో వాక్యాన్ని, మీరు ఈ కాలంలో వాక్యాన్ని మీరు అంగీకరించారా అని అడుగుతున్నాను నేను సంఘాన్ని. ఎంతమంది నమ్ముతున్నారు? అంగీకరించిన మీరు ఏం చేయాలనేది ఇదివరకు ఎవరు చేశారో వారిని వెంబడించాలి మనం. నిన్న మిమ్మల్ని కొత్తగా ఎక్కడ నడిపించట్లేదు, పునాది వద్దకే నడిపించుతున్నాను. మన ప్రవక్త అక్కడికే తీసుకొచ్చాడు మనల్ని.
తన ఈ కాల సంఘాన్ని అపోస్తల పునాది ఫౌండేషన్ వైపు తిప్పుతున్నాడు తప్ప ఏ ఆచారాల వైపు కానీ, ఏ బాప్టిస్ట్ వైపు కానీ, ఏ ఒక సంఘ శాఖ వైపు కానీ దేవుడు తన ప్రజలను ప్రవర్తన తిప్పట్లేదు. కానీ సరైన మార్గం వైపే ప్రవర్తన ద్వారా ప్రజలు నడిపించబడ్డారని నమ్మితే ఈ వర్తమానం కూడా మేము అలాగే చేస్తుందండి. వారు ఏం చేస్తున్నారు చూడండి. అలా వాక్యం అంగీకరించిన వారు 42. ఇప్పుడు ఎవరైతే మారుమనసు పొందారో మొదటి మెట్టు, రెండోది బాప్తిస్మం పొందారో, మూడోది పరిశుద్ధత పొందుతున్నారో, నాలుగోది ఇక్కడ వాక్యం అంగీకరించారో. ఇక్కడ చూడండి మనం చూస్తాం. అలా ఇవన్నీ జరిగిన వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అసలే? వీరు ఎవరు? వీరు పైన ఉన్నవారే, పైన చెప్పబడిన వారే. వీరు అపోస్తల బోధయందు, అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వీళ్ళు, వాక్యం అంగీకరించిన వీళ్ళు ఎక్కడున్నారంటే ఇళ్లలో లేరు, వీధుల్లో లేరు, చెల్లాచెదలుగా లేరు, వారు చెడిపోలేదు. వారు ఎక్కడున్నారంటే ఒక క్రమానికి వస్తున్నారు. ఏంటి ఆ క్రమం అంటే వీరు అపోస్తుల బోధతో సంబంధం కలిగి ఉన్నారు. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత వాక్యం అంగీకరించాను, నేను వర్తమానం నమ్ముతున్నాను, నేను ప్రవర్తన నమ్ముతున్నాను, ఈ గడియకు ప్రవర్తనాడు, ఈ గడియకు వర్తమానం ఉందని నమ్ముతున్నాను. నీవు బయట ఉండవు, సహవాసంలో ఉంటావు. బయట ఉన్నావు అంటే నీకు అవగాహన లేదు, ఇంకా ఎదగలేదు, ఇంకా పాలే తాగుతున్నావు, ఏమాత్రం కూడా పంచేంద్రం పనిచేయటం లేదు, ఆత్మీయ మతుపరుపు ఉన్నది. అయితే వీరేం చేశారంటే బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ, వాక్యము అంగీకరించిన వారందరూ కూడా ఒక చోట కొడుతున్నారండి. అదే అపోస్తుల బోధ యందు. అంటే ఎలాంటి బోధ వరకు అవసరం? ఇప్పుడు అపోస్తుల బోధ. విలియం బ్రహ్మం అనే ప్రవక్త తన సొంత బాధ తెలియదండి. ఇదివరకు పౌలు, ఇదివరకు పేతురు, ఇదివరకు పిలుపు బోధించిన దాన్ని తీసుకొచ్చాడు, కానీ కొత్తది ఏమీ తీసుకురాలేదు. ఇదివరకు లేఖనములో మరుగుగా ఉన్న దాన్ని తీసుకొచ్చాడు తప్ప క్రొత్తది తేలేదనేది మొదట విశ్వాసులు తెలుసుకోవాలి. హల్లెలూయా. కొత్త పునాది వేయలేదు అతడు, వెయ్యబడిన పునాది తప్ప ఒక పునాది లేదని పౌలు చెప్పినప్పుడు విలియం బ్రహ్మం అనే వ్యక్తి ఇంకో పునాది వేశాడంటే వెయ్యలేదు, వెయ్యబడిన దాని మీద తీసుకొచ్చాడు. అంటే అపోస్తుల పునాది వద్దకు తీసుకొచ్చాడు. భక్తి అక్కడి నుంచే ప్రారంభించబడుతుందండి. ఇల్లు కూడా పునాది మీద ఎలా కట్టబడుతుందో ఆత్మీయమైన మన భక్తి ఇల్లు కూడా ఈ యొక్క అపోస్తుల బోధ యందే కట్టబడాలి. ఇప్పుడు చూడండి, వీరు అపోస్తుల బోధ యందు, అంటే వారు ఎలాంటి బోధ కలిగి ఉన్నారంటే ఇప్పుడు వారు ఆహారం తింటున్నారు, వాక్యాహారం. ఎలాంటి ఆహారం అంటే అపోస్తుల బోధ. మీకు తెలుసా ఈరోజు మనము అపోస్తుల బోధ కలిగి ఉన్నామని? ఏదైతే ప్రవక్త బోధించాడో అది అపోస్తుల బోధని ఎంతమందికి అర్థమైంది ఇప్పటి వరకు? దేవునికి స్తోత్రం కలగాలి. అంటే మనం సరైన బోధలో ఉన్నామా అనేది ప్రశ్న వేసుకుంటే ఉన్నామని చెప్పగలం. ఈ మాట ఒక పెంతెకోస్తు చెప్పలేరు, ఎందుకంటే వాడు బాప్తిస్మం దగ్గర కనిపించేస్తుంది, వ్యత్యాసం కనిపిస్తుంది మనకి, ఒక ఏకత్వం కనిపిస్తారు. ఇక బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్తు వీళ్ళందరూ చూస్తుంటే మేము అపోస్తుల బోధలో ఉన్నాము అని పేరు చెప్పినా కానీ తడుము చూస్తే వారు అందరూ కనబడరు. మనకి చాలా తేడాలు కనిపిస్తాయి. ఇప్పుడు అపోస్తుల బోధ యందు ఒకటి, వారు ఏం చేయాలి? వీరు అపోస్తుల బోధ యందు, అంటే బోధ వింటూ ఉండాలండి. హలో, బోధ వింటూ ఉండాలండి. ఎందుకు వింటూ ఉండాలి? మన విశ్వాసం ఊడిపోకుండానికి, మనం చెడిపోకుండానికి, మనం పడిపోకుండానికి, మనం లేవనెత్తేది, బలపరిచేది, నడిపించేది వాక్యమే. కాబట్టి అంటే సహవాసములో ఏం కావాలంటే బోధ కావాలి. నేను అంటున్నాను, మనము ఒక పండగ క్రైస్తువులా రాకూడదు సంఘానికి, ఒక దర్శించే వరకు రాకూడదు సంఘానికి. సంఘ సభ్యుడు వలె రావాలి. ఇది నా సంఘము, ఇది నా సహోదరులు, ఇది నా కాపరి, ఇది నాకు చెందిన వర్తమానము, ఇది నా ఆహారము, ఇది నా భోజనము, ఇది నా ప్రభురాత్రి భోజనం, ఇది నా రొట్టె, ఇది నా భాగం అనేటట్టు రావాలి తప్ప ఇవాళ కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే నెల అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని నిర్లక్ష్యంగా చేయకూడదు. అది చాలా పరిశుద్ధమైన కార్యముగా తీసుకోవాలి. హల్లెలూయా. అపోస్తుల బోధ ఎందుకంటే ప్రియ సోదరులారా, అపోస్తుల బోధే హితబోధ అన్నాడు బైబిల్లో. హితబోధ అనగా ఆత్మకి ఆరోగ్యకరమైన బోధ ఏదైనా ఉందంటే అది అపోస్తుల బోధే. ఈ అపోస్తుల బోధ ఆదివారం మధ్యలో ఎక్కడ కొడుకుండా అక్కడ ఈ బోధ అనేది ప్రకటించబడుతూ ఉంది. ఈ బోధ అనేది బోధించబడుతూ ఉంది.
ఈ బోధనే మీరు వినాలి. ఈ బోధ ఎవరైతే తేరో మీ ఇంటికి వారిని, నన్నైనా ఎవరినైనా సరే ఈ బోధ తేని ఏ సేవకుడైనా మరి ఇతరులైనా చేర్చుకోకూడదని చాలా స్పష్టంగా బైబిల్ ఉందని మీకు తెలుసా? అది మీకు ఇస్తాను రిఫరెన్స్ వేయాలి. మన ఇంటి ద్వారాలు అందరికీ తెరవబడవండి. నో 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 అందరి సేవకులకి, అందరి సేవకురాండ్లకి మీ ఇంటి ద్వారము తెరవబడకూడదు. మీ ఇంటి ద్వారము కేవలము ఎలా చేయాలనేది వాక్యం చెప్తుందండి. ఆ ప్రకారం చేద్దాం. ఎందుకంటే మనకి వాక్య ప్రకారం చేసినప్పుడు మన ఆర్డర్లకు వచ్చిన వారం అవుతాం. యోహన్ రాసిన రెండో పత్రిక 1:10 అండి. 1:10 ఎవడైనాను ఏ బోధ, ఈ బోధ మనం ఏం చెప్పుకుంటున్నాం ఇంతవరకు, ఏది ప్రవక్త బోధించాడో, పేతురు బోధించినది, పౌలు బోధించిన దాన్నే మరి ప్రవక్త బోధించాడని మీరు ఎరుగుదురు కదా. ఆయన అన్నాడు కదా, ఆ పరదేశకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు, పేతురు సంఘం వెళ్తే నా సంఘం వెళ్తుంది, తర్వాత పౌలు గారి సంఘం వెళ్తే నేను బోధించిన ప్రజలు కూడా వెళ్తారు. ఎందుకంటే నేను పేతురు పౌలు చెప్పిన మాటలే చెప్పాను. పేతురు ఏది బోధించాడో దాన్నే బోధించాను, పౌలు ఏది బోధించాడో దాన్నే బోధించాను. వాళ్ళ సంఘాలు వెళ్తే నా ద్వారా రక్షించబడిన వాళ్ళ, నా ద్వారా వాక్యం విన్న వారి ప్రజలు కూడా వెళ్తారంటే అందులో మనం కూడా ఉన్నామని మీరు గమనించాలి. హల్లెలూయా. ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మెంట చేర్చుకోవద్దన్నాడండి. ఎవరిని? సేవకులు ముఖ్యంగా. ఈరోజు చాలామంది బ్యాగులు వేసుకుని ఇంటికి బయలుదేరారండి. స్త్రీలు కూడా బయలుదేరారు. స్త్రీ బోధకులు, పురుష బోధకులు ఇంటికి వస్తున్నారన్నమాట. మంచిది. ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు వారి ఉద్దేశం ఏమిటో కూడా గమనించాలి మీరు. కానుకల కోసమా, బియ్యం కోసమా, లేకపోతే కేవలం బతకడం కోసమా, డబ్బుల కొరక వాళ్ళ టార్గెట్ ఏంటి అసలే, అది కూడా మీరు తెలుసుకోవాలి మొట్టమొదట. రెండవది, వచ్చిన వ్యక్తి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈ అపోస్తల బోధను మీ దాకా తీసుకురావాలి. మీ ఇంటికి వస్తే ఇతర సేవకులు చెప్తున్నాను నేను, అర్థమైందా? ఇతర సేవకులు, మీ సహవాసం చెందని సేవకులు, వేరే సేవకులు ఎవరైనా ఈ బోధ తేకపోతే చేర్చుకోవచ్చా, చేర్చుకోకూడదు అనేది చాలా స్పష్టంగా ఉంది. అన్ని బోధలు కాదు, ఒకే ఒక్క బోధ, అపోస్తల బోధ, పేతురు మరి వీళ్ళు బోధించిన బోధ. హల్లెలూయా. వీళ్ళ బోధలు ఏముంది? యేసుక్రీస్తు నిన్న నేడకృతిగా ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, యేసుక్రీస్తు సమాధిలోంచి లేపబడ్డాడు. అవునా? ఇవన్నీ కామన్ వర్డ్స్ అని అందరూ చెప్పాయి. ఇంకోటి చెప్తాను వినండి. ఆయన శరీరధారి అయిన యేసయ్య ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన. యెహోవా శరీరధారిగా వచ్చాడు, దేవుడు మానవుడయ్యాడు. ఇంకా చెప్పనా? యేసు ప్రభు పాత నిబంధన యెహోవా దేవుడై ఉన్నాడండి. వారి బాధలు ఇంకో విషయం చెప్పిన, బాప్తిసం యేసుక్రీస్తు నామములు బాప్తిసం అండి. అపోస్తులు బాప్తిసం యేసుక్రీస్తు నామములు ఇచ్చారు. అపోస్తులు ప్రభు రాత్రి భోజనము రాత్రి ఇచ్చారు. అపోస్తుల మధ్య 12 మందికి ఉన్న ఆ భార్యలు, లేక పేతురు భార్య ఒక్కనాడు నిలబడి ప్రసంగం చేసినట్టు లేఖన ఆధారం కనిపించదు మీకు. పేతురు మాత్రం నిలబడి వాక్యించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేతురు బోధించాడు, కానీ పేతురు వెనక ఆమె ఎన్నడూ లేచి ప్రసంగాలు చేయడం అనేది లేఖనంలో మీకు ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి స్త్రీ బోధ లేదు. ఇది అపోస్తల బోధ అంటే. అపోస్తల బోధ అంటే స్త్రీ బోధ ఉండకూడదు. అపోస్తల బోధలో స్త్రీ బోధ సపోర్ట్ చేయకూడదు, స్త్రీ బోధ ప్రోత్సహించకూడదు, స్త్రీ బోధ చేసేవారిని ఎంకరేజ్ చేయకూడదు. ఆమేన్. అలాగే అపోస్తల బోధలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఉండాలి. చాలామంది మాది అపోస్తల బోధే అంటూ ఉంటారు. కానీ అపోస్తల బోధలో ఏముంది, ఏమి లేదంటే ఈ బైబిల్లో ఉన్న అపోస్తల బోధలో యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిసం ఉంది. బైబిల్లో ఉన్న అపోస్తల బోధలో ప్రభు రాత్రి భోజనం రొట్టె విరిచిన రాత్రి కనిపిస్తుంది. ఈ యొక్క అపోస్తల బోధలో మరి చెప్పాలంటే ఈ అపోస్తల బోధలో స్త్రీలు అలంకరించుకోకూడదండి. హల్లెలూయా.
ఇది అపోస్తుల బోధ. దేవునికి మహిమ కలుగాక. ఎందుకని? పెళ్లి గురం తప్ప స్త్రీ పురుషులకి ఏ అలంకరణ లేదు, ఇవ్వబడలేదు. ఇది అపోస్తుల బోధ అంటే. వీళ్ళు అపోస్తుల బోధ యందు ఇలాంటి బోధ వినాలి మీరు. అంతేగాని సువార్త ఛానల్ ఇప్పించుకొని టీవీ ఓపెన్ చేసుకొని లేకపోతే ఆ బోధ ఈ బోధ అన్ని బోధలు అంటే మైండ్ అంతా ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అది విని ఇది విని పాస్టర్ గారు ఆయన ఎలా చెప్పాడు, పాస్టర్ గారు ఎలా చెప్పాడు, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, మన అర్థం చెప్పడానికి లేము. కానీ ఆల్రెడీ అర్థం చెప్పబడింది, అది వింటే సరిపోతుంది. మీరు దేవుడు తన సొంత వాక్యానికి ఆయనే అనువాదం చేసేసాడు ఆల్రెడీ. బైబిల్ యొక్క చివరి కాలం వచ్చి వర్తమానానికి ప్రవక్త అనే దాన్ని పూర్తిగా తీసుకొచ్చాడండి ఆయన. దానిపైనే మీకు టార్గెట్. ఆ బోధ తప్ప ఇక ఏ బోధ మీరు చేర్చుకోకూడదు, వినకూడదు, టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. దాని కొరకు ఆల్రెడీ పలకబడిన బోధ ఉంది, రాయబడిన బైబిల్ ఉంది, దాన్ని మాత్రానికే ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఈ బోధ తేవద్దట. ఈ బోధ ఎవరైతే తేరో వారిని ఇంట చేర్చుకోకూడదట. తర్వాత శుభమని వారితో చెప్పవద్దు. శుభం అనే మాట ఇంగ్లీష్లో వెల్కమ్ రాయబడింది అన్నమాట. అంటే సుస్వాగతం, రండి రండి, కూర్చోండి పాస్టర్ గారు కూర్చోండి. నో లేదు. కొన్ని ఇల్లు ఉంటాయన్నమాట, అందరికీ ద్వారం అండి. ఎవరన్నా వచ్చి వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా, ఏ సేవకుడైనా, ఏ బోధ అయినా కలగలుపం, మిశ్రితం, అదొక బబులోన్, గందరగోళం. నా ప్రియ సోదరులారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా మీకు తెలుసా బబులోన్ అనబడుతున్న గందరగోళంలో ఉన్నది. కానీ ఒక్కడికి మాత్రం, ఒక జనాంగానికి మాత్రం గందరగోళం లేదు. అదే ఈ వర్తమానంలో సరిగా ఉండి భర్తీ చేసేటువంటి వారు. వారి వర్తమానం ఎరుగుట వేరు, వర్తమానం అనుసరించడం వేరండి. ఈ కాల వర్తమానికుడు ప్రవర్తన చేర్చుకుంటూ వేరు, ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా నడుచుట, జీవించుట, భర్తీ చేయుట వేరండి, టోటల్గా వేరండి. ఇందులో 2 రకాలు ఉన్నారు. మళ్ళీ 2 రకాలు ఉన్నారు. వర్తమానంలో కూడా 2 రకాలు ఉన్నారు. పేరుకి ప్రవక్త, పేరుకి పక్షిరాజు, పేరుకి మేము అపోస్తల బోధ అని వారు ఎలా అంటున్నారు. వీళ్ళు కూడా చాలామంది మేము కూడా వర్తమానమే, మేము కూడా పక్షిరాజే. ఎక్కడో మనకి పక్షి కనిపించాలి ఏ బండి మీద ఇంక పరిగెట్టేద్దాం, మనం కంగారు పడకండి. పక్షిరాజు ప్రవక్త బొమ్మలు అవి కనబడినది మాత్రం పరిగెట్టకండి. అసలు వారు కరెక్ట్గా ఉన్నారా లేదా, వారి సహవాసం అంత ఆర్డర్లో ఉందా లేదా, వారి పాస కింద ఉన్నారు లేరా, వారు అసలు వాక్యాన్ని నమ్ముతున్నారు లేదా. బొమ్మలు కాదని కావాల్సింది లోపల భాగం కావాలన్నా నేను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ యుద్ధం చెప్పట్లేదు, ఈ కలగలుపులో జాగ్రత్తగా చెప్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఈ బోధ తెస్తే చేర్చుకోవద్దు. 2ది శుభమని చెప్పదు. 3వది శుభమని చెప్తే వాని దుష్క్రియలలో పాలువారు అన్నాడు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త. అందరి కొరకు మా ఇంటి ద్వారాలు తెరవబడకూడదు. ఈ అపోస్తల బోధ తీసుకొచ్చే వారికి మాత్రమే ద్వారం తెరవబడాలి. మీ సంఘ కాపరి కన్నా మరి ఎక్కువ ఏ సేవకుడు కాదని స్పష్టంగా ప్రవక్త చెప్పాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. సరే, ఎక్కడికి వచ్చాం? ఈ అపోస్తల బోధ యందు. తర్వాత నెక్స్ట్ బోధ చాలా ప్రాముఖ్యమని చెప్పాను కదా. ఇది ఆరోగ్యకరమైనది. అంటే మారుమనసు పొంది బాప్తిస్మం వారి బోధ వినాలా వద్దంటే బోధ వినాలి. ఎప్పటిదాకా వినాలి? సంఘం ఎత్తబడేదాకా బోధ అనేది వినాలి. ఏ బోధ వినాలి? అన్ని బోధలు కాదు, అపోస్తల బోధ. ఎంతమందికి అర్థమైంది ఇక్కడికి? నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి? సహవాసం అందును చెప్పాను కదా. సహవాసం చాలా ప్రాముఖ్యమని చెప్పాను కదా. బోధ ఎంత ముఖ్యమో అవండి, సహవాసం కూడా అంతే ముఖ్యం. అంటే సహవాసం అంటే ఏమిటి? చర్చికి రావటం, చర్చిలో కూడుకుంటాం. చర్చి ప్రజలు ఎక్కడ కూడుకుంటారో అక్కడే సహవాసం అండి. ఈ సహవాసములో దేవుడు మొట్టమొదటిగా ఉంటున్నాడండి. ఇశ్రాయేలు సమాజం మధ్య కదలాడిన దేవుడు ఆయన వైపు బాప్తిసం మొదలు రక్షింపడిన వారి వైపు ఉన్నట్టు ఆయన వైపు తిరిగిన వారి మధ్య కూడా నివసిస్తున్నాడండి ఆయన. అందుకే ప్రవక్త అంటాడు, జీసస్ ఈజ్ హియర్. యేసు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. యేసు ఇక్కడ ఉన్నాడు, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. ఈ రాత్రి జరిగే కార్యంలో కూడా ఆయన ముందుగా ఉంటాడండి. ఆయన దానికి ఆయనే కారకుడు, ఆయనే దాని ఒక నిర్మాణకుడు, దాన్ని స్థాపించింది ఆయనే, నడిపించేది ఆయనే, ముగించేది కూడా ఆయనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియ సోదరులు వింటున్నారు ఈ పని, ఈ సమయం ఉంటున్నారా? ఈ అపోస్తల బోధ ఏంది ఉండాలట. 2వది సహవాసం. సహవాసం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. గొర్రె
దగ్గరగా ఉన్నప్పుడు అది సహవాసం. ఒకదాని నీడ ఒకదాని మీద పడినట్టు వలన ఎండ దెబ్బ తగలకుండా సహవాసము ఎలాంటిదంటే నీడ వంటిది అన్నమాట. సహవాసం ఇంకెలాంటిదంటే ఓఎస్ఎస్ ఏంటిదన్నమాట. యాత్రికుడికి అరణ్యంలో దొరికే ఓఎస్ఎస్ ఎలాంటిదో సహవాసం కూడా విశ్వాసం అంతే ప్రాముఖ్యమండి. ప్రయాణంలో ఉన్న వారికి ఇది సహవాసం అండి. ఇది దేవునికి స్తోత్రం కలుగాక. సహవాసం పడిపోతే లేచుటకు, రోగం ఏంటో స్వస్థపరచుటకు, బలహీనగా ఉంటే సంఘమంతా ప్రార్థన చేయటకు ఇది సహవాసం అండి. చాలామంది సహవాసం అంటే సినిమా హాల్ కాదండి, కూర్చుని చక్కగా చూసి ఎవరు పప్పలు తినేసి, ఎవరో బజ్జీలు తినేసి, ఎవరి మట్టుగా ఏడిచేసి, ఎవరి మట్టుకు నవ్వేసేసి, ఎవరి మట్టుగా తెలుసుకుని బయటకు వచ్చేస్తారు, గొర్రెల్లా తన్నుకుంటూ వచ్చేస్తారు, గేదెలు ఆవుల్లాగండి. అది కాదండి. ఇది క్రమపద్ధతిగా నా సహోదరి నా సహోదరుడు. ఇదొక సహవాసములో ఉన్నటువంటి సహోదరి సహోదరులని ఆత్మీయమైనటువంటి బంధువులని మొట్టమొదట గ్రహించాలి. నా సహోదరి నా సహోదరుడు అనే దృక్పథం ఉండాలి. సహవాసంలో కులమత భేదాలు ఉండకూడదు. సహవాసంలో రంగు భేదాలు ఉండకూడదు. సహవాసంలో నేను ఎక్కువ చదువుకున్నాను, ఓ పని చేయి, గడబొంగ పైన నుంచో, అందరూ చూస్తారు. అప్పుడు నేను చాలా అందగాడిని, సహవాసంలో పనిచేయి. నేను బాగా చదువుకున్నాను, మీకు తెలుసా నేను చదివాను, ఇప్పుడు అది అవసరమా మనకి? నీ చదువులు నీవు బతుకు తెరుగు తప్ప దేనికి పనిచేయవు. కోటి విద్యలు మీ పొట్ట జానత కంటే ఎక్కువ ఉండదండి, లెక్కేసుకోండి కాబట్టి దాని కొరకు ఇదంతా కూడా. కాబట్టి సంపాదన బట్టి కూడా సహవాసంలో తేడాలు కనిపించకూడదు. నాకు అంత అనవసరం, ఇక్కడ మాత్రం కనపడకూడదు. హల్లెలూయా. కుల మాత్రాలు కనపడకూడదు, చదువులు హెచ్చుతగ్గులు కనిపించకూడదు, సంపాదనలు హెచ్చుతగ్గులు కనిపించకూడదు. సహవాసం అనేది అందరికీ ఒకటే. చదువున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, పేదోడైనా ధనవంతుడైనా, సహవాసంలో మాత్రం ఇదొక కుటుంబంగా మాత్రమే ఎల్లప్పుడూ తీసుకోవాలి. అది నిజమైన సహవాసం అండి. సహవాసం ఒక్కరికి గాయం తగిలిన, శరీరంలో ఒక్క భాగానికి గాయం తగిలితే ఎలా చలించిపోతుందో సంఘం కూడా అలాంటి స్పందన కలిగి ఉండాలండి. సహవాసంలో ఒక్కరికి ఏదైనా పరిస్థితి బాగోపోతే నా బాధ్యత అన్నట్టుగా తీసుకోవాలి. అది సహవాసం అంటే. ఫ్యామిలీ, చర్చ్ ఈజ్ ఫ్యామిలీ. చర్చ్ అంటే ఒక కుటుంబమైనది. సహవాసం ఎల్లప్పుడూ అలాగ ఉండాలి. సహవాసంలో ఇష్టమైన వారితో కూర్చుంటాం, ఇష్టమైన వారితో మాట్లాడుకుంటాం, ఇష్టమైన వారితో గుంపుగా తయారు చేయటం అనేది ఉండకూడదు. అందరూ ఒకే గుంపు కలిగిన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. సహవాసము నీకు చాలా చాలా ప్రాముఖ్యమైన భాగం అండి. నువ్వు బలహీన సమయంలో ఉన్నప్పుడు సహవాసం నీకు సపోర్ట్ చేస్తుంది, చెయ్యాలి కూడా. కుడిచేతి సహవాసం ఇవ్వాలి, ప్రార్థన సహవాసం ఇవ్వాలి, ఆర్థిక సహవాసం ఇవ్వాలి, పరామర్శించాలి. ఇది సహవాసం అంటారు దీన్ని. అందుకని వారం కోసం వచ్చిన తర్వాత వచ్చాను లేదో కూడా తెలియదు. కొంతమంది ఉంటారు అన్నమాట, సంఘానికి వస్తారు, మామూలుగా చెప్తాను, నీ సంఘ సభ్యులు మాత్రం అందరూ ఏంటో తెలుసుకోవాలి, ఎవరేంటో తెలుసుకోవాలి, లేకపోతే పరిచయం చేసుకోవాలి. పరిచయం చేయడానికి డబ్బులు అప్పుల కోసం కాదండి, సహవాసం కొరకే. దేవునికి స్తుతి కలుగాక. సంఘానికి వచ్చినప్పుడు ఎవరేంటో తెలుసుకోవాలి, వారి పేర్లు తెలియాలి, వారి ఊరు తెలియాలి, వారి సాక్ష్యం కూడా తెలియాలి నీకు. ఎందుకంటే వారి కోసం ప్రార్థన చేయాలి. నీ సహోదరి కోసం సాహసం కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి. నేను అనేక సార్లు ఇక్కడే ఉండి కొన్నిసార్లు మీ అందరి పేర్లేంటి ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు చాలాసార్లు చేస్తూ ఉంటాను, చేస్తూనే ఉన్నాను. బాధ్యత అది. కాబట్టి నీ ఊరు నీ పేరు తెలియాలి. అంటే సహవాసంలో అందరే వాట్ తెలియాలి, ఎవరు ఏంటో తెలియాలి. అంతేగాని 30 ఏళ్ళ నుంచి వచ్చినా కానీ ఆయన పేరు తెలియదు, ఆమె ఎవరో తెలియదు, అలా ఉండకూడదు. అంటే సంబంధం లేకుండా నా పక్షి నేను, నువ్వు ఇంకో జాతి పక్షివి, ఇంకో జాతి పక్షిని, ఇలాంటి సహవాసంలో పనిచేయండి. అందరూ ఒకటే, ఇక్కడ ఒకే కూటి పక్షులము. ఒక పక్షికి ఏదైనా బలహీనత అయితే మిగతా పక్షులు ఎలా వాళ్తాయో సహవాసం కూడా అలాగే ఉండాలి. నేను దాన్ని ప్రేమిస్తున్నాను, దాన్ని దేవుడు అలాగే ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘంలో ఒకరు బలహీనంగా ఉంటే సంఘం సహవాసం అంతా ఏకమై వారి కోసం ప్రార్థన చేయాలన్నమాట. అవసరమైతే ఉపవాసం ఉండి
ప్రార్థన చేయాలి. ఇది మంచి సహవాసం. ఇదే వారు అపోస్తలు ఆ విధంగా కొడుక్కున్నారు. ఆ సహవాసాల వారికి హెచ్చుతగ్గులు లేవు, భేదాలు లేవు. సహవాసాల వారు చాలా చక్కగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసం అనేది జర్నీ తప్పనిసరిగా ఉండాలి ప్రతి విశ్వాసకి. నెక్స్ట్, అదే సహవాసంలో, అదే అపోస్తల బోధ కలిగిన సహవాసంలో ఇంకో కార్యం ఉంది. రొట్టె విరుచుట అనే కార్యం కనిపిస్తుంది. అదే రొట్టె ద్రాక్షారసం అన్నమాట. దేవుని కృప వలన చాలా దినాల తర్వాత, లాక్డౌన్ తర్వాత లేక వైరస్ తర్వాత మనం ఇలా కూడుకున్నామంటే మహా గొప్ప కృప అండి. అయినా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్కులు ధరించడం అనేది, శానిటైజర్ వాడటం కూడా చాలా ప్రాముఖ్యమైన భాగం, మర్చిపోకూడదు ఆ విషయాన్ని. హల్లెలూయా. కొంతకాలం ప్రైజ్ ది లార్డ్. చూడండి, రొట్టె విడిచడం అనేది చాలా ప్రాముఖ్యమండి. చూద్దాం, ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండకు వద్దాం. కొన్ని లేఖలను చదవని కదా దాన్ని వివరించడానికి ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం, దానికి ముందు మనం నిర్గమకాండకు వచ్చేద్దాం. లైన్గా క్రమంగా వద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ ప్రభురాత్రి బోని కనిపిస్తుంది. కొత్త నిబంధనలో ప్రభురాత్రి బోని అంటున్నాం, పాత నిబంధనలో అది పస్కా పండుగ. హల్లెలూయా. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం బాగా విశ్వాసులైన వారు బాగా చదవండి, ఇంటికి పోయిన తర్వాత చదవండి. తెలియాలి అక్కడ అసలు ఏముంది ఏంటి అనేది నీకు తెలియాలి. అందుకొరకు ప్రత్యేకించి సమయం తీసుకొని చదవాలి కూడా. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేసిన ఒక కార్యం ఏంటంటే పస్కా. ఈ పస్కాను వారు ఎందుకు చేయాలి? అసలేంటి ఈ పస్కా? ఆ పస్కాలో వారికి ఒక గొర్రెపిల్ల పడుతుంది. ఆ గొర్రెపిల్ల కుటుంబాన్ని పరిమితంగా, కుటుంబం ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ గొర్రెపిల్ల అన్నమాట. అంటే వారు ఇంచుమించుగా 20 లక్షలు ఉన్నారని అంచనా. 20 లక్షల మంది ఉన్నటువంటి ఆ ప్రజలకి కుటుంబానికి చెప్పున ఒక గొర్రెపిల్లని తీసుకోవాలని చెప్పాడు మోషే. ఆ గొర్రెపిల్ల ఏడాది మగదై ఉండాలి, ఆడదు కాదు. గొర్రెపిల్ల మగదై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ మగ గొర్రెపిల్ల రాబోతున్న యేసుక్రీస్తు అనే మగవానికి సూచనగా ఉందండి. హల్లెలూయా. మగ గొర్రెపిల్లని తీసుకోవాలి. పైగా గొర్రెపిల్లకి మచ్చ, డాగు, వ్యాధి, కుంటిది, గుడిదే ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి. యేసు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు పరిపూర్ణుడిగా ఉన్నాడండి. ఆయనలో ఏ లోపము లేదు. నిష్కల మనుషుడు, పరిశుద్ధుడు, మరి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడై ఉండి ప్రత్యేకంగా జీవించిన వాడు. ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదండి. అది నాలో పాపం ఉందని ఎవరు చూపించగలరు, నిరూపించగలరు అని చెప్పగలిగాడండి ఆయన. పేతురు, మరి పిలాతు వీళ్ళంతా చూసినప్పుడు ఆయనలో ఏ లోపం కూడా కనిపించటం లేదు. కాబట్టి గొర్రె లోపం లేనిదే ఉండాలి. అలాంటి దాన్ని వధించాలి. దాన్ని మొట్టమొదట యాజకుడు చూడాలి, పిలాతు చూసినట్టుగా. హల్లెలూయా. బాప్తిస్మం యోహాను కడిగినట్టుగా ఆ యాజకులు దాన్ని కడగాలి. అర్థమవుతుంది అనుకోండి మీ అందరికీ. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, మరణించే ముందు గొర్రె కడగబడాలి. అందుకే యేసు ప్రభుకి బాప్తిస్మం యోహాను నీళ్ళల్లో యేసు ప్రభు అనే గొర్రె పిల్లని కడుగుతున్నాడు అనమాట. కడిగిన తర్వాత దాన్ని తీసుకురావాలి, పిలాతు దగ్గరికి రావాలి. పిలాతు అని యాజకుడు, అంటే ఆ యాజకుడు సూచనగా చూస్తుంటే దాన్ని తడు చూడాలి. మచ్చ, డాగు, కుంటిదేను. ఎందుకంటే దేవునికి అర్పించే గొర్రెపిల్ల చాలా మచ్చ, డాగులు లేనిది, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంగా ఉండాలి. కాబట్టి ఇందులో ఏ లోపము లేదని యాజకుడు చెప్పాలి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి వధించాలి. అందుకే పిలాతు అన్నాడు, ఇందులో ఏ దోషము నాకు కనిపించడం లేదు. అవునండి ప్రియులారా, అలా నిర్ధారణ చేయబడిన తర్వాత గొర్రెను వధించాలి. అది వధించినప్పుడు ఆ పాపులైన వారు చూడాలి. దాన్ని చూసిన తర్వాత పశ్చాత్తాపడాలి, ఏడవాలి. హల్లెలూయా. ఆ గొర్రె మాంసాన్ని తీసుకొని చేదు కూరలతో వారు తినాలి. తర్వాత దాని రక్తం తీసుకొని గుమ్మాల పైన రాయాలి. అనగా ఇంటి గుమ్మానికి యేసుక్రీస్తు నామం అనే రక్తము అన్వయించబడిందని ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నీ ఇంటి పైన రక్తం ఉంది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వారి ఇంటి పైన అంటే గుడి గోడలు, గుమ్మాలు కాదండి చెప్పేది. శారీరకంగా వారికి ఒక గుమ్మం మీద రాయబడింది. ఆత్మీయంగా ఈ ఇంటి గుమ్మం పైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు ఇక్కడ గుర్తు ఇవ్వబడింది. నీకు నువ్వు గుర్తు కింద ఉన్నావు తెలుసా? బాప్తిస్మం పొందిన నువ్వు గుర్తు కింద ఉన్నావని ఎరుగుదువా? ఆ గుర్తును చూసి ఆయన ఏమైపోతాడు? సమరభ దూత దాటిపోతుందండి. అంటే వారికి మరణము లేదు, అంటే ఆత్మీయ మరణము లేదు. గుర్తుకి ఉన్నంత వరకే. గుర్తు దాటి బయటకు వస్తే చచ్చిపోతున్నారు పేదవాళ్ళు. హల్లెలూయా. సరే, బయటకు వద్దాం. హల్లెలూయా. నాతో ఉన్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? దీనికి మన ప్రవక్త ఇశ్రాయేలు ఐగుప్తుని బయటికి తీసుకురాబడ్డారట. అవునా?
వారు ఐగుప్తులోంచి బయటికి తీసుకుని రాబడినప్పుడు సంఘముగా ఉన్నారట. అర్థమైంది మీకు? వారు ఎప్పుడు సంఘం అనబడ్డారు? ప్రవక్త అన్నాడు, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో వెళ్తున్నప్పుడు, అంటే సహవాసంలో, అరణ్యంలో ఏముంది వారికి? ఏముంది అరణ్యంలో? ప్రవక్త ఉన్నాడు, ధర్మశాస్త్రం బోధ ఉన్నది, గొర్రెపిల్ల ఉన్నది, పస్కా ఉన్నది, రక్తపు గుర్తున్నది, విశ్వాస కార్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ప్రయాణములు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రయాణంలోనే బోధ ఉంది, ప్రయాణంలోనే గొర్రెపిల్ల ఉన్నది, ప్రయాణంలోనే వారి సహవాసంలో మనం చూస్తున్నాం, అన్ని కార్యాలు చూస్తున్నామండి. నాతో ఉన్నారా? దేవునికి స్తుతి కలుగాక. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు సంఘముగా పిలువబడ్డారట. అయితే ప్రవక్త అన్నాడు, వారు దేవుణ్ణి వారంట ఈ భూమి వారంటండి అసలు ఐగుప్తు నుంచి బయటకు రాకముందే వారు దేవుని పిల్లలంటండి. నాతో ఉన్నారా? అంటే సంఘముగా పిలవబడక మునుపే ఆయన నిన్ను దేవుని కుమార్తెగా, కుమారుడిగా ఇక్కడ ఎన్నుకున్నాడు. ద థాట్ ఆఫ్ మైండ్, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావండి. దేవుని యొక్క మనసులో, మైండ్, దేవుని యొక్క మనసులో నీవు ఉన్నావు. ఎప్పుడున్నావు? జగతుత్పత్తికి ముందు, పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడండి. అంటే వారు సంఘముగా పిలవబడక మునిపే వారు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుని కుమారులు, కుమార్తెలన్నీ మీరు నమ్మాలి. అవునో కాదా? వారు వాగ్దాన కుమారులండి, అబ్రహాం పిల్లలైన వారు. అబ్రహాంతో ఏం చెప్పాడు దేవుడు? నీ సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానని చెప్పాడా? వాగ్దానం చేసినప్పుడు అబ్రహాంతో చేశాడు. ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో అంత మాత్రాన వారు పాపులు కాదండి, వారు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమండి. ఒకప్పుడు నువ్వు సంఘముగా ఇందులో రాకమునిపే నేను దేవుడు కుమార్తెగా, కుమారుడిగా చూశాడని గొప్ప రివలేషన్ ఇక్కడ ఉండాలి నీకు. అంటే నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడే వారు ఎలాగైతే దేవుని కుమార్తెలు, కుమారులుగా ఉన్నారు కాబట్టి వారి కోసం దేవుడు ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ద్వారా బయటకు వచ్చారో అప్పుడు వారు సంఘముగా పిలబడ్డారు. ఇప్పుడు నువ్వు సంఘంగా పిలబడుతున్నావు, లేక వధువుగా పిలబడుతున్నావు, లేక సహవాసంలో సభ్యులుగా పిలబడుతున్నావు. అంటే నువ్వు సంఘముగా ఏర్పడక మునిపే నువ్వు ఐగుప్తు అనే లోకంలో ఉండగానే దేవుడిని ఎరిగి ఉన్నాడు. కోట్ల ప్రజలలో, వేల కోట్ల ప్రజలలో నువ్వు కుమార్తెగాను, కుమారుడిగా ఉన్నావని గొప్ప బయలుపాటు దినం వచ్చిందండి. అరే, కోట్ల ప్రజల్లో నేనే ఆయనకి కుమార్తెగా, కుమారుడుగా ఉన్నానా? దిస్ ఇస్ వండర్ఫుల్. ఇది ఒక అద్భుతమైన కార్యం అండి. ఇది ఐగుప్తులో వారు ఉన్నప్పుడే దేవుడు వారిని కుమార్తెలుగా, కుమారులుగా మనసులో పెట్టుకున్నాడు. వారి కొరకే దేవుడు ప్రవర్తన పంపాడండి. ఈరోజు కూడా నువ్వు ఆయా సంఘాలు, ఆయా సిద్ధాంతాలు, ఆయా లోకంలో, ఐగుప్తు అనే లోకంలో ఉండగా ప్రవక్త ఎలా వచ్చాడు ఆ రోజు, ఈరోజు కూడా ప్రవక్త వచ్చాడండి, బయటికి పిలిచాడు. ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత సహవాసంలో ఉన్నాం, సంఘముగా కొనసాగుతున్నాం. ఇప్పుడు మనం సంఘముగా ఉన్నామండి. అయితే ప్రవక్త అన్నాడు, వారు దేవుని భూసంబంధమైన ప్రజలు ఇశ్రాయేలు, వారు శరీరసారమైన ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు ఇశ్రాయేలు. ఓకే, కానీ ఈ దినమున మనము దేవుని ఆత్మీయమైన సంఘముగా ఉన్నాము. ఈరోజు కుటుంబ పరిపాలన వచ్చింది ఇది. హల్లెలూయా. ఇది దేవుడు మోషేతో మాట్లాడాను అని వర్తమానంలో చెప్పబడిందండి. 31 ఆగస్టు నెల 1953 సంవత్సరంలో ఈ వర్తమానం చెప్పాడు అతడు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడే వారు దేవుని పిల్లలండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని పిల్లలే. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? అది చెప్పినప్పుడు అందులో నువ్వు ఉన్నావో లేదో నీకు తెలియట్లేదా? ఉన్నావా లేవా? ఎంతమంది ఉన్నారు? ఐగుప్తులో ఉన్నప్పుడే నువ్వు దేవుని కుమార్తె, కుమారుడువా? నేను ఐగుప్తు ఏంటి, ఉంటామేంటి? విన్నారా? ఓ పక్షిరాజులారా, దేవుని కుమార్తెలారా, అబ్రహాము సంతానంలారా, దేవుడు ఏర్పరచుకున్న జనులారా, మీరు అక్కడ ఉండగానే, లోకల్ ఉండగానే దేవుడు మిమ్మల్ని ఎరుగున్నాడు, మనసులో పెట్టుకున్నాడు, టైం చూశాడు, వాక్యము ద్వారా మేము సువార్త వల్ల ద్వారా బయటికి లాగాడండి. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత ఏర్పాటు మీ పట్ల ఉందండి. ఆయనకి నువ్వు ఊరికే రాలే ఇక్కడికి అసలే. దీని వెనక దేవుని ప్రణాళిక, ద గాడ్ ఆఫ్ ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ లేక ప్రణాళిక ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాలి. ఈ దినం మనము ఎలా ఉన్నామంటే ఆత్మీయమైన సంఘంగా ఉన్నాం. అయితే ఒక విషయం, కండిషన్ ఒకటి ఉంది అక్కడ.
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే మీరు అన్యుల్లోంచి వేరవ్వాలి. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని పిల్లలు, అలాగే మీరు లోకంలో ఉన్నప్పుడు దేవుని పిల్లలు. ఈరోజు మీరు సంఘముగా వాక్యము ద్వారా పిలువబడ్డారు. సంఘం అనగా ప్రత్యేకించబడిన వారు అన్నాడండి. సపరేషన్. సంఘం అనగా ప్రత్యేకించబడుట. వారు ఎప్పుడు సంఘంగా పిలువబడ్డారు? ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు. వారు దేవుని పిల్లలే, కానీ సంఘం కాదు. నువ్వు కూడా లోకంలో సంస్థలో ఉన్నప్పుడు దేవుని కుమారుడివే, కానీ ఆయన దృష్టిలో సంఘము కాదు. మరి ఎప్పుడు? పిలువబడినప్పుడు, ప్రత్యేకించబడినప్పుడు, వేరు చేయబడినప్పుడు, సంఘముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి సంఘం అనగా అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వారు. మీరు వీరిని బైబిల్లో చాలా చోట్ల సంఘం అనేది మనకు కనిపిస్తుంది. బైబిల్లో నోవహు కాలంలో వారు ప్రత్యేకించబడి వాడులు ఉన్నారు. ఏలే కాలంలో 7,000 మంది ప్రత్యేకించబడి అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నాం బైబిల్ అంతట్లో వారందరూ చూడగలుగుతాం. ప్రతి స్థలంలో వారు ప్రత్యేకించబడ్డారు. ఆశ్చర్య కాలంలో, ఎస్తేరు కాలంలో కూడా ఒక జనాంగం ఉన్నది. ఆ జనాంగం ఏంటంటే వారి విధులు ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి, ఆ ప్రజల కట్టడాలు వేరుగా ఉన్నాయి అని చెప్పబడింది. వారు మంచి సాక్ష్యం పొందారు. యూదులు ప్రపంచంలో అన్ని జాతుల వారికి పద్ధతులకి కార్యాలకి వేరైన ప్రజలన్నీ మీరు గమనించండి. ఇప్పుడు కూడా వేరుగా ఉన్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుణ్ణి మార్చలేదు, కార్యాలు మార్చబడలేదు. దేవునికి స్తోత్రం. సంఘం అనగా ప్రత్యేకించబడుట. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు అనే లోకములోంచి నిన్ను నన్ను ఎలా వేరు చేస్తాడో వారిని కూడా వేరు చేస్తాడు. హల్లెలూయా. నేను కలిపి చెప్తున్నాను. సంఘం అనగా ప్రత్యేకించబడుట అంటే సంఘముగా లేనప్పుడేమో అందరితో కలిసిపోయి ఉన్నాం మనం. మిశ్రత, అన్ని కోటాలు, అందరి ప్రసంగాలు, అన్ని సంఘాలు, అందరితో మిక్స్డ్ అన్నమాట. కానీ ఇప్పుడు పిలువబడిన తర్వాత, సంఘంగా ఉన్న తర్వాత ప్రత్యేకించబడిన వారు. అర్థమైంది బ్రదర్? అర్థమైంది సిస్టర్? ప్రత్యేకించబడాం. ప్రైజ్ గాడ్. చూడండి, సంఘం అనగా ప్రత్యేకించబడిన వారు. ఈ దినములలో అనేక సంఘములు కలగులుపులుగా ఉన్నాయట. నిజమే, ప్రత్యేకత అనేది కనిపించటం లేదు సంఘాలు. చాలా బయట సంఘాలు చూడండి. ఇప్పుడు దీపాలు వస్తే అందులో ఉంటారు వాళ్ళు. ఎందులో ఉంటారు? దీపాలు కూర్చుంటారు, దీపాల మీద ఉంటారు తెలియదు, కానీ దీపాలు మాత్రం ఉంటారండి. తర్వాత హోలీ వస్తే రంగులు పాముకుంటారు, గుడ్లు కొట్టుకుంటారండి. గుడ్లు అదేం రంగు? చక్క ఆన్బిడ్ వేసుకుని రోజు కదా, ఏం పోయేకాలం గుడ్లు కొట్టుకుంటారు, రంగులు వేసుకుంటారంట, పాముకుంటారంట, అల్లరి చేస్తారంట. అదంట ఏంటంట ఏమా? హోలీ అంట. హోలీ. అర్థమైందా? ఇంకోటి రాఖీ అంట. చేతి కట్టుకోండి. అన్నబంధం, అన్నా చెల్లి బంధం అంట. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడలేదా? కట్టబడలేదు అసలే. నీకెందుకు రాఖీ? ఈరోజు లోకమంతా ఏమండి ఎలా ఉందంటే కలగులుపు అయిపోయిందట. లోకము కాదు, లోకంలో సంఘాలన్నీ కూడా కలగులుపు అయిపోయాయి. కలగులుపు అన్నమాట. రాఖీ కట్టించుకుంటాం. నేను చెప్తున్నాను, క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు. అయ్యా మరి ఆ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం ఇలా లేరు కాబట్టి ఇది అపోస్తుల బోధ అయి ఉంది. ఈ అపోస్తుల బోధ 3,000 మందిని ఎలా వేరు చేస్తుంది అక్కడ. ఇది అంతే. బోధ సరైనది అయితే ప్రత్యేకించబడలేదో కూడా తెలుస్తుంది అండి. ఈరోజు బోధకులు కూడా మిక్స్ మసాలా. బోధకులు కూడా సరైన బోధ చేయట్లేదు, కాబట్టి వారు వేరుగా ఉండలేదు. కానీ పాత నియమంలో ఇశ్రాయేలు ప్రజలు అనేవారు, మీకు తెలుసా, వారు వేరు చేయబడిన జనులండి. నాతో ఉన్నారా? ఈ దినములో అనేక సంఘములు కలగులుపుగా ఉన్నాయి. అంటే హోలీ వస్తే, దీపాలు వస్తే, తర్వాత ఇంకేంటండి సంక్రాంతి వస్తే వాళ్ళు కూడా మంట వేసుకుంటారండి. అంటే ఏమంట? గోవు పేడతో ఎండబెట్టిన దాంతో మంట. ఇది క్రైస్తవులు. రాఖీ, హోలీ, తర్వాత ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చేసిన ముహూర్తాలకే పెళ్లి చేసుకుంటాం, వారు చేసిన ముహూర్తాలకే ఇల్లు కట్టుకుంటాం, వారు చేసిన ముహూర్తాలకే గోపురేషులు పెట్టుకుంటాం. ఇదంతా పూర్తిగా వీటన్నిటి నుంచి కూడా ప్రత్యేకించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడే, పాయింట్. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా, రాత్రి వేళ వస్తే దెయ్యాలు కూడా వచ్చేస్తాయని. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? మీరు చిన్నపిల్ల ఇంట్లో ఉన్నారు,
చీకటి పడింది, ఇంట్లోకి వచ్చాం, కూడా దయ్యాలు వచ్చేసాయి. ఇది కూడా ఆశ్చర్యమే. అన్యజనులు ఆచారములు మీరు పాటించకూడదు. ఇవి అన్యులుగా వర్తిస్తాయి, దాన్ని వారు నమ్ముతున్నారు కాబట్టి. కానీ ప్రత్యేకించబడిన వారికి ఇది వర్తించదు. సరే వచ్చిందనుకోండి, ప్రార్థన చేస్తే పోదని నమ్మకలేదా? వచ్చిందని నమ్ముతున్నప్పుడు పోదని ఎందుకు నమ్మట్లేదు నువ్వు? దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మీ ఇంటికి ప్రాంజీటికి వస్తామంటే రాకండి, చల్లబడి పిల్లలు, నువ్వే పెద్ద దెయ్యం అసలే. దాన్ని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు ఆ దెయ్యానికి మొక్కుతున్నావు. ఒక విషయంలో మీ తెలుసా, మా గిఫ్ట్ పుట్టినప్పుడు 3 నెలల్లోనే కోడలు తీసుకెళ్ళిపోయాం. కోటాలకి 3 నెలల్లో కోడలు తీసుకెళ్ళిపోయాం. అర్థమైంది మీకు? చక్క చుట్టుకొని. జూన్ కూడా అంతే, మీరు కూడా అంతే, అలాగే చేయండి. కొంతమంది అంటారు, ఏంటి చిన్నపిల్లలు రాత్రికి తీసుకెళ్ళిపోయావా అంటారు కదా. నోరాలు ఉంచకుండా అప్పటికి ఇంటికి వెళ్ళి చెప్పు ఆవిడతోటి, ఇలాంటి ఆచారం నీకు నాకు లేదని చెప్పు. నువ్వు నోరు తెరువు. నువ్వు దేని నమ్ముతావో. క్రైస్తవులకి ఆచారాలు లేవండి. ఇరిమియా గ్రంథం 10:18 ఒకసారి ఆచారాల కోసం చాలా స్పష్టంగా ఉంది. ఇవన్నీ పెట్టుకుని లాడ్సభ తినేస్తారా? ఎలా సాధ్యం ఇది? ఇవన్నిటినీ మనం శుద్ధులు అవ్వాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి 10వ అధ్యాయంలో చూస్తున్నాం. 13వ వచనం చదవమ్మా. ఓకే, 2 చదువుదాం. 2 నుంచి యెహోవా సెలవిచ్చిందేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? అన్యులైన వారితో చెప్తున్నాడా, లేకపోతే అన్యులోంచి వేరైనటువంటి ఇశ్రాయేల్ కొని చెప్తున్నాడా? ఇశ్రాయేల్ వరకు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు అన్యుల మధ్య ఉన్నారు, ఈ అన్యుల ఆచారాలు చాలా ఉన్నాయి, కాబట్టి ఇలాంటి అన్యుల ఆచారములు అభ్యాసం చేయకుడి. తర్వాత ఆకాశం ఆగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. జనములు అనగా అన్యులు ఏర్పరచుకున్న ఆచారములని వ్యర్థములని బైబిల్ చెప్తుంది, ఖండిస్తుంది. దాన్ని క్రైస్తవుడు నమ్మి తెరాలి. నమ్మకపోతే ఇంక చదవడం ఎందుకు? బోధ ఎందుకండి? ఇది ఊరికే బోధ కాదు. ఏది చేయబడిందో అది నెరవేర్చుట అనమాట. దేవునికి స్తోత్రం కలుగాక. భయపడుకుడి. తర్వాత 3, జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నెక్కునట్లు అది కనబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారము చేత పనివారు దాన్ని అలంకరింతురు. అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి చుత్తులతో బిగబెట్టి దాన్ని నిలుపుదురు. అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడవు, నెరవు గనుక వాటిని మోయవలసి వచ్చాను. వాటికి భయపడకండి. ఏ దేవతని కూడా రాదు, ఏ దైవుని కూడా రాదు. వస్తే ప్రార్థన ద్వారా నువ్వు చెల్లగొట్టగలవు. అలాంటి విశ్వాసం లేకపోతే నువ్వు ప్రత్యేకించబడిన వేస్ట్ అయిపోయావు దాంట్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ మాట చెప్పాడు ఆయన. ఏమంటే తెలిసాను అక్కడ, వాటికి భయపడుకుడి అని ఉంది అక్కడ. చూడండి, చాలా ప్రత్యేకంగా వాటికి భయపడుకుడి. అన్యుల ఆచారములకు అసలు భయపడవద్దు. ప్రైజ్ గాడ్. ఇంకా మీరు మంగళవారము, శనివారము, శుక్రవారము పాటిస్తున్నట్లయితే మీరు ప్రత్యేకించబడలేదండి. కొంతమంది అంటారు మంగళవారం బ్యాంక్ వెళ్ళకూడదు, మంగళవారం ఇంకో ఇంటికి వెళ్ళకూడదు. వెళ్తే ఏంటంట? మీకు ఏం చెప్పినా, ఇదివరకు నేను కోటకి వెళ్ళిన కోటాలకి మంగళవారమే వెళ్ళేవాడిని ప్రయాణం చేసి. బస్సు అంతా ఖాళీ, ట్రైన్ అంతా ఖాళీ, హ్యాపీ. ఇప్పుడు అంతే, నో ప్రాబ్లం. ఆచారాలు మనకు కాదు, ఎవరికి? బైబిల్ చెప్తుంది వద్దు వద్దు వద్దు, అది మనకు కాదు, అవసరం వాడికి భయపడక్కర్లేదు అని. వింటున్నావా? మంగళవారం ప్రయాణం చేయొచ్చండి, నేను నీకు కొట్టివేస్తున్నాను దీన్ని. ఏమంటారు? మేము ఒప్పుకోం అంటారా? అయితే మీరు దేవుని వాక్య సంబంధులు గారు. హల్లెలూయా. ఏమండి? అరే దేవుడు ప్రతిదాన్ని మంచిది, ప్రతి దినం మంచిది అన్నాడా లేదా? ఎక్కడా? ఆదిలోనే మొదటి దినం మంచిది అంటే సోమవారం, రెండో దినం మంచిది మంగళవారం. నువ్వు మంచిది కదా అంటున్నావు. దేవుడు మంచిదని చెప్తుంటే మనుషుడు మంచిది అంటున్నాడే అంటే మనుషుడు దేవుని కంటే అదుకుడైన వాడా? కాదే. అందుకే మనం అన్యుల ఆచారాన్ని కొట్టివేసుకోవాలి. ప్రత్యేకించబడమంటే ఇలాంటి కార్యాలు, చెత్త కార్యాల నుంచి పూర్తిగా వేరవటం అనేది చాలా ప్రాముఖ్యం. అలా వేరు లేకుండా మనం సంఘముగా ఆయన దృష్టికి రాలేమండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంగళవారము, శుక్రవారము,
శనివారము అంటారన్నమాట. అయితే దేవుడు ప్రతి దినము మంచిది మంచిది మంచిదని మీరు బైబిల్లో చదవగలిగారా, చూడగలిగారా? అలా లేకపోతే చెప్పండి, ఆదికాండం మొదలైతే చదవండి, చదివిన తర్వాత చూడండి, అక్కడ దేవుడు ప్రతిదినము మంచిదనియు 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 మంచిదని అన్నాడు. ఆయన మంగళవారం కూడా మంచిది అన్నాడు అండి. కాబట్టి నేను మంచిది అంటున్నాను. ఆయన ఒకవేళ మంగళవారం చెడదంట కానీ అంటుంటే నేను చెడదంటాను. కాబట్టి ఆయన ఏమన్నాడో దాని వైపే మీరు తిరగాలి. మీ యొక్క విశ్వాసము పునాది వాక్యం మీద ఉండాలి. మీ నమ్మకం వాక్యమై ఉండాలి. మనుషుల ఆచారం కన్నా వాక్యం పైన ఎక్కువ నమ్మకం ఉంచండి. అది మిమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘములు కలగులుపులుగా ఉన్నాయట అండి. దాన్ని సాంబార్ సంఘం సాంబార్లో ములక్కాడ, బెండకాయ, దొండకాయ, వంకాయ, ఇంకా సాంబార్ సంఘంలో ములక్కాడ, దొండకాయ, బెండకాయ, దోసకాయ, అది కలగులుపుల సంఘం అన్నమాట. సంఘము సాంబార్గా ఉండకూడదు, ప్రత్యేకం ఉండాలి. సెపరేషన్. దేవునికి స్తోత్రం కలగాక. సంఘం అనగా ప్రత్యేకించబడుట. ఈరోజు సంఘములట కలగలుపుతున్నాయట. కలగలుపులు అండి, రాజకీయంతో, ఆచారాలతో, సిద్ధాంతాలతో అంత మిళితమైపోయిందట. ప్రవక్త ఏమంటే చూద్దాం. ఈనాడు సంఘములు కలగలుపులుగా ఉన్నాయి. సంఘమును అన్నిటిలో మిళితం చేస్తున్నారు. సంఘాన్ని తీసుకెళ్ళి ప్రజలట, సువార్థికులు, సేవకులు, పెద్దలు, గొప్పవారు సంఘం తీసుకెళ్ళి ఏం చేస్తారు? కలగలుపులు చేస్తున్నాడు, కలిపేస్తున్నాడు, మిళితం చేస్తున్నాడు. అంటే రాజకీయంలోనికి, సిద్ధాంతంలోనికి, అన్య ఆచారంలోనికి సంఘాన్ని తీసుకెళ్ళి కలిపోతున్నమాట. ఒక ఆయన అంటాడు పెళ్లి రోజునంట బంధు 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 5 ముత్తైదులు రావాలంట. ముత్తైదులు ఎక్కడుంది బైబిల్? ముత్తైదులు ఎక్కడుంది? ఎవరు చేస్తున్న ఈ పనులు? క్రైస్తవులు. ఎక్కడ చేస్తున్నారు? మళ్ళా పబ్లిక్గా. ఎవరి ముందు? అంజలి ముందే. ముత్తైదులు వచ్చాను. 5 వీళ్ళు ముత్తైదులు. అసలు వీళ్ళు పెద్ద గియ్యలు గంపలండి. వీళ్ళు ఇంట్లో బోని పెట్టరు, మొగుడికి సరిగ్గా చూడరు, టీ కాయరు, పొద్దులేసి టిఫిన్ చేయరు, సోమరబొత్తులే ఉండి తున్నపూతలు తయ్యరు. వీళ్ళు ముత్తైదులు అంట. అలా మొత్తలు పిలిచినప్పుడు నేను అక్కడ కూర్చుండు కదా, మనిషిని మనిషిని ఉండదు, లోపల మాత్రం లోపల ఉడికిపోతుంది అన్నమాట. లోపల ఎలా ఉంటుందంటే పర్వతాలు బద్దలేంట పెడతాను. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఉద్రేహం కాదు, కానీ ఇది ఆచారము, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారనే లోపల వ్యసనం, బాధ అన్నమాట. ఆ టైంలో మైక్ ఎత్తే కనుక దాని కొంచెం చెప్తాను నేను. ఏది తప్పో అది తప్పు. అందుకే నా ప్రవర్తన ఇది కుడి చేయ అని చెప్పాను, అదే చెప్తా. దేవునికి స్తోత్రం కలిగా. బొందు అంట. బొందుకి ఇది సంబంధం ఏంటి అసలే? సంబంధం. మళ్ళా చుట్లు మెట్లు అంట. ఎక్కడ? అది కూడా మామయ్యే పెట్టాలంట. ఇంకోటి పెడితే ఏమవుతుంది? పెట్టకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఏంటి? అంజుల ఆచారములు క్రైస్తవులు చేస్తున్నారు కాబట్టి, ఇంకా క్రైస్తవ సంఘములు అలా చేస్తున్నాయి కాబట్టి అది సంఘము కాదు. లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో సంఘము కాదు. దేవుని దృష్టిలో సంఘం అనగా ప్రత్యేకించబడుట. దేవుని దృష్టికి వెళ్ళండి ఒకసారి, దేవుని వైపు చూడండి. దేవుని దృష్టికి ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు అండి. ఈరోజు సంఘాన్నంట ఏం చేస్తున్నాడండి? కలగులుపు చేస్తున్నాడు. సంఘమును అన్నిటిలో మిళితం చేస్తున్నారు, అన్నిటిలో కలిపేస్తున్నారు. కానీ దేవుడు సంఘమును ప్రత్యేకపరచకూర్చున్నాడు. దీన్ని ఇష్టపడుతున్నాను నేను. పేర ఈరోజు కుటుంబంలో ప్రవర్త అన్నాడు, నేను ప్రత్యేకించబోట నేను ఇష్టపడుతున్నాను అన్నాడండి. అంటే ప్రవర్త ఇష్టపడుతున్నాడు అంటే అది వాక్యం ఉంది కాబట్టి. ఈరోజు ప్రవర్తకి ఇష్టం ఏంటంటే ప్రవర్త వాక్యం నమ్మే నీకు నాకు కూడా అది ఇష్టమై ఉండాలి కదా. ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. దేవుడు ప్రత్యేకపరచు వారి కొరకు చూస్తున్నాడట. ఆయన వెతుకుతున్నాడట. ఎవరన్నా సంఘమును ప్రత్యేకంగా ఉంచుతారా, లేకపోతే కలిపేస్తున్నారా అని దేవుడు చూస్తున్నాడట అండి. ఈ రాత్రి కూడా చూస్తున్నాడు ఆయన. దేవుడైతే నాకు ఇచ్చిన సంఘము నేనైతే ఎందులో కూడా కలపడానికి ఇష్టపడలేదు పేరా. ఆ సంఘమును వాక్యముతో కలపడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎందులో కూడా, ఏ ఆచారంలో కూడా కలపడానికి ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఈరోజు సంఘమును వాక్యంతో కలపాలని ఆశిస్తున్నాను. అది సరైనది, అది క్రమమైనది, అది స్వచ్ఛమైనది, యోగ్యమైనది కూడా. ఓకే, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు సంఘాలు గలిగిలి గందరగోళం చేసేస్తున్నారండి. సంఘం తీసుకెళ్ళి రాజకీయాలు కలిపేస్తున్నారు, సంఘం తీసుకెళ్ళి సిద్ధాంతం కలిపేస్తున్నారు, సంఘం తీసుకెళ్ళి మరి అనేక మూఢనమ్మకాల వైపు తిప్పేస్తున్నారు. దానికి కాపర్లు, సేవకులు చాలా ఎక్కువ పనిచేస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, కానీ దేవుడు ప్రత్యేకపరిచే వారి కొరకు చూస్తున్నాడు. ఎవరైతే, ఈ పాయింట్ వినండి, ఎవరైతే
తమ్మును తాము ప్రత్యేకపరుచుకుంటారో వారి కొరకు దేవుడంట ఎదురు చూస్తున్నాడంట అండి. దేవుని మహిమపడదాం ఒకసారి, చప్పట్లు కూడా మహిమపడదాం దేవుణ్ణి. దేవునికి చప్పట్లు, సేవకుడు కాదు, దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే ఎవరైతే తమను తాము వేరుపరుచుకుంటారు, ప్రత్యేకపరుచుకుంటారు, వారి కొరకు దేవుడంట ఎదురు చూస్తున్నాడంట అండి. దేవుడు చూస్తుంటే నువ్వు ప్రత్యేకించబడ్డావు అనేది కనబడాలి, ఆయన దృష్టి కనబడాలి. ఈ రాత్రి అలాంటి వారు ఉన్నారేమో చూడండి. ఆయన ఎదుగుతున్నాడు అలాంటి వారి కోసం. ప్రత్యేకపరిచే సేవకుని ఎదుగుతున్నాడు దేవుడు. తమను తాము వేరుపరుచుకుంటూ అన్నిటిలో కలబులు లేకుండా వేరుగా ఉండాలని, జీవించాలని తమను తామే వేరు చేసుకుంటూ వాక్యం కొరకు నిలబడే ఆ యొక్క ప్రత్యేక జనం కొరకు కూడా దేవుడు చూస్తున్నాడండి. అలాంటి వారు ఉంటారా? అలా ఇష్టపడతారా? అలా చేద్దామా? ఐగుప్తులో గొర్రెపిల్ల వారికి ఇవ్వబడింది. వారిని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఇశ్రాయేల్ అంట అన్యుల్లోంచి వేరు చేసిన తర్వాతనే వారికి ఈ ప్రభురాత్రి అనేది లేక పస్క అనేది ఇవ్వబడింది అంటండి. అది పాయింట్ ఇక్కడ. అంటే ప్రత్యేకించబడితేనే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు కొరకు ఇచ్చింది ఏంటంటే ప్రత్యేకించబడిన తర్వాతే ఇశ్రాయేలుకు దేవుడట ఈ ప్రభు లేకపోతే పస్కానిచ్చాడట అండి, గొర్రెపిల్లని. ఓ హల్లెలూయా. దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధ జనాంగము, ప్రత్యేకమైన వారు వేరుగా ఉండాలంటండి, వేరుగా కనిపించాలంటండి. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే అందరితో కలవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అప్పాసులు కూర్చున్న చోట కూర్చుండకూడదు, దుష్టులు ఆలోచన నడవకూడదు. ధర్మశాస్త్రం అనగా ఈ కాల వర్తమానం దగ్గర ఆనందించుచూ ఉండాలి. అప్పుడు నువ్వు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే నీ ఆత్మీయ జీవితం అలా ఉంటుంది, ఆరోగ్యకరంగా. మంచిదే కదా ఇప్పుడు మీరు ఇది. మరి ఇలా చేస్తే దీంట్లో మేలు ఉంది కదా. అలా కాదని చెప్పి మనం ఇష్టాసారం జీవించాలనుకోండి, ఇష్టాసారంగా దేవుడు అలా జీవించిన వారిని దేవుడు గద్దించాడు, శిక్షించాడు, శత్రువు కూడా అప్పగించేశాడు పేరా. మనం సరిగా అలా ఉండకపోతే దేవుడు మనల్ని తీసుకెళ్ళి శత్రువుకో లేక వ్యాధికో లేకపోతే మరణానికో అప్పగించి వచ్చామో అనే ఒక చిన్న భయం అనేది మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు రండి, అక్కడ గొర్రెపిల్ల ఇచ్చారు, చేదుకులతో వారు తిన్నారా? ఇప్పుడు అదేమి చేదనగా ఇష్టం లేకపోయినా ఈ అన్య ఆచారాల నుంచి మనం బయటికి కష్టమైనా రావాల్సిందేనండి, తప్పదు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనేది చూడొద్దట. దాంట్లో మన ప్రవక్త మాట చెప్పాడు. ఈ కుటుంబాలు ఇప్పుడు ఈరోజు నేను చదివిన అర్థమాలు కూడా అదే ఉంది. ఏముందంటే లోకం నిన్ను ఎన్నటికీ అర్థం చేసుకోలేదట. ఈ పాయింట్ చూడండి. నువ్వు ప్రత్యేకంగా ఉంచబడినప్పుడు, అన్నిటిని వేరైనప్పుడు లోకం నిన్ను అర్థం చేసుకోలేదట. ఒకప్పుడు రాఖీ కట్టించుకుందాన్ని కట్టించుకునేవాడు, ఇప్పుడు వద్దంటున్నావు, అర్థం చేసుకోలేదు. నేను సినిమాకి వెళ్ళేవాడు, సినిమా చూసేదో ఇలా వద్దంటున్నావు, అర్థం చేసుకోలేదు. ఎందుకు ఒకప్పుడు అలాగ ఉండి ఇప్పుడు ఇలాగ అయిపోయావని అడుగునప్పుడు దానికి నువ్వు చెప్పినా వారు అర్థం చేసుకోలేరు. అందుకే లోకము ప్రత్యేకించబడిన వారిని అర్థం చేసుకోలేదు, అర్థం కాదు అసలే. ఏనాడు ఏ తరములో కూడా వారిని అర్థం చేసుకోలేదు లోకమండి. నోవా కాలం మొదలుకొని యేసు దినాల వరకు, అపోస్తల కాలం వరకు, లూథర్ కాలం వరకు, వెస్లీ కాలం వరకు, ఆఖరికి మన కాలం వరకు కూడా ప్రత్యేకించబడిన వారిని లోకం అర్థం చేసుకోలేదు. అందుకన్నాడు ఆయన, లోకం నిన్ను ఎన్నటికీ అర్థం చేసుకోలేదు. లోకం గురించి ఆలోచించవద్దు, దేవుని గురించి ఆలోచించు అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి వారు రొట్టె తీసుకున్నారు. ఇష్టం లేకపోయినా కొన్ని కార్యాలు విడిచిపెట్టి వారు ప్రత్యేకించబడి ఆ రొట్టె తీసుకున్నారు, ప్రయాణం చేశారు. ఇప్పుడు వద్దాం, మనం ద్వితీయోపదేశకాండంకి వద్దాం. ఈ పాయింట్ కూడా ముగించుకుందాం త్వరగా, సమయం లేదు మనకి. ద్వితీయోపదేశకాండము, దేవునికి స్తోత్రం కలుగాక, 12వ అధ్యాయము మనం చదువుకున్నాం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామం స్థాపించుకున్నటకు నివస్థానము ఏర్పరచుకొను. ఇక్కడ పాత నిబంధనలో తాను ఏర్పరచుకున్న స్థానం అన్నమాట. దేవుడు ఎక్కడైతే తన నామాన్ని స్థాపించాడో, ఇశ్రాయేల్ అంట తాను ఎక్కడైతే తన నామాన్ని స్థాపించాడో అక్కడికి వెళ్ళాలి. అంటే దేవుడు పాత నిబంధనలో యెరూషలేము అనే ప్రాంతాన్ని తన నామం కొరకు స్థాపించుకున్నాడు. ఇశ్రాయేలు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఆరాధించి రావాలి. అందుకే నపుంసకుడు ఏం చేశాడు, ఫ్రమ్ గాజా టు
జెరూషలేం వరకు వెళ్తున్నాడు. ఎందుకని వెళ్తున్నాడు అతడు? ఇశ్రాయేలు కాబట్టి. ఇశ్రాయేల్ ప్రజలంట అండి, ఆరాధన చేయాలన్నా, దశభాగం చెల్లించాలన్నా, బలులు చేయాలన్నా, అర్పించాలన్నా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదంట వాళ్ళు. దేవుడు వారి కోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశాడు. అది యెరూషలేం. ఆ యెరూషలేములో తన నామం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతానికే ఆరాధకుడు రావాలి, అక్కడికే చెల్లాలట. అక్కడ ఉంది వాక్యం, చూడగలుగుతారు. తన నామం స్థాపించుకుని ఏర్పరచుకున్న స్థలము వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడ అక్కడికి వెళ్ళకూడదట అండి. ఇశ్రాయేలుకి ఏదైతే ఉందో ఆర్డర్, క్రమం, క్రైస్తవుడు కూడా ఇప్పుడు కూడా ఆర్డర్ ఉందండి. ఇశ్రాయేలు ప్రజలకి యెరూషలేములో మందిరం అనేది ప్రత్యేకమైన స్థానం. అక్కడ తన నామాన్ని స్థాపించుకున్నాడు. తన నామాన్ని బట్టి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, బలి ఇస్తున్నారు, అర్పిస్తున్నారు, అక్కడే భోజనం చేస్తున్నారు, యెహోవా సన్నిధికి వస్తున్నారని వాళ్ళు. అక్కడే దశభాగములు, కృతజ్ఞతార్పణలు అన్నీ ఏమవుతున్నాయో అక్కడే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారు అన్ని చోటకి వెళ్ళకూడదట, అక్కడికే వెళ్ళాలట. 13వ వచనం చదవండి ఇప్పుడు. నీవు చూచిన ప్రతి స్థలమున, నువ్వు చూసే ప్రతి సంఘములో దశమం చెల్లించకూడదు, ప్రతి సంఘం వెళ్ళి ఆరాధించకూడదు. నీకంటూ ఒక గృహం ఎలాగుందో నీకంటూ ఒక సంఘం ఉన్నది అని గ్రహింపు ఉండాలి. నువ్వు చూచి ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా గోత్రములో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలములోనే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగించవలెను. ఎంత బాగుంది చూడండి అక్కడ. అంటే ఇశ్రాయేల్ ప్రజలు వారానికో చోటుకెళ్ళి బలు ఇవ్వకూడదు, వారానికో చోటుకెళ్ళి దశభాగం చెల్లించకూడదు, వారాని చోటుకెళ్ళి అక్కడ ఆరాధన చేయకూడదు. అర్థమైంది పిల్లారా? ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒకే ఒక్క స్థానం, ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అక్కడికే రావాలి. ఆరాధనలైనా, దశభాగములైనా, అర్పణలైనా అక్కడికే. దాన్ని మళ్ళీ వెతకాలి అసలు ఎక్కడుందో. అక్కడ వెతికి అక్కడికి వెళ్ళి అక్కడే ఆరాధన చేయాలి, అక్కడే బలి అర్పించాలి, అక్కడే సమస్తం చేయాలి. యెహోవా సన్నిధిని అక్కడే భోజనం చేయాలి. చూడు అక్కడ భోజనం ఉంది. 7వ వచనం, 12-7వ వచనం. ఇక్కడ మీ కుటుంబాలకు మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి అన్నమాట ఉందండి. భోజనం ఎక్కడ చేయాలంటే ఒక స్థానం ఉంది వారికి, ఒక ప్లేస్ ఉంది వారికి. బలుల అర్పణలు ఎక్కడ చెల్లించాలి? ఒక ప్లేస్ ఉంది వారికి. అంటే ఒక ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైనటువంటి స్థానములో, లేకపోతే ఆ ప్లేస్లో వారు ఆరాధనలు చేసేవారు. అక్కడ తప్ప ఎక్కడికి చూచే ప్రతి చోటకి వెళ్ళకూడదు అనేది పాత నిబంధన సిద్ధాంతం. కొత్త నిబంధనలో అపోస్తల బాధ కలిగిన నీ సొంత గృహము, ప్రవక్త అంటాడు నీకు ఒక ఆరాధన గృహం ఉండాలట, నీకు విశ్వాస గృహం ఉండాలి. అంటే నీకు చర్చ్ ఉండాలి, నీకు కాపర్ ఉండాలి, నీకు ఒక సహోదరులు ఉండాలి, నీకు సహవాసం ఉండాలి, అందులో బోధ ఉండాలి, అందులో ప్రభు సందులో భోంచేటికి భోజనం ఉండాలి, అనగా ప్రభు రాత్రి భోజనం అనేది ఉండాలి. అర్థమైంది సోదరులారు? ఇప్పుడు చర్చ్ ఆర్డర్ అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు అక్కడనే మీ దశభాగం చెల్లించాలండి, అక్కడనే బలులు, ప్రతిష్టార్పణలు, నైవేద్యములు. పాత నిబంధనలో ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ జీవఫలాలు అర్పించుట బలులు, ప్రార్థన బలులు. హల్లెలూయా. దశభాగం మాత్రము ఖచ్చితంగా నీ సంపాదనలో తీసి ప్రత్యేకంగా ఇవ్వాలని. కొంతమంది అంటారు పాత నిబంధనలోనండి దశభాగం, కొత్త నిబంధనలో లేదంటారండి. పాత నిబంధనలు లేవులకి తీసుకున్నారండి, ఇప్పుడు లేవులు ఎవరున్నారని అంటున్నారు కొంతమంది. యాజకులకి ఇచ్చారు, లేవులకి ఇచ్చారు కదా దశభాగమును. ఇప్పుడు లేవి ఎవరున్నారు? శరీర సంబంధంగా వారు లేవీలే, శరీర సంబంధంగా వారు యాజకులే. కానీ ఈ కాల ప్రవక్త అన్నాడు యాజకుడు లేవుడు ఎవడంటే పిలువబడిన సేవకుడై ఉన్నాడు. అంటే దశభాగములు ఎవరికి ఇవ్వాలంటే ఈ కాలపు లేవి యాజకులుగా ఉన్న సేవకులకు మాత్రమే ఇవ్వాలి. దశభాగములు చర్చి కార్యక్రమాలకి, కూటాలకి, ఫ్యాన్లకి, మ్యాట్లకి, మిగతా కార్యక్రమాలకి, మీటింగ్స్కి ఇవ్వకూడదు. కానీ అవి ప్రత్యేకమైన కానుకలై ఉన్నాయి ఇచ్చుటకు. ఇది మాత్రం దశభాగం అనేది దేవుని సొమ్ము ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధనలో ఉందా లేదంటే అయ్యి ఎందుకు లేదు? చూడండి యేసుప్రభు చెప్తున్నాడు అనమాట. ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా సమయం లేదు మనకి, అయ్యా కైసరి పని కట్టొచ్చు అన్నాడు. ఆయన అన్నాడు కైసరివి అసలు దేవునికి ఏమి ఇస్తారు వాళ్ళు? దశమభాగం అనమాట. దేవునికి స్తోత్రం కనుక ఈ దశమభాగం అనేది అన్నిటిలో తీయాలండి.
చూడండి, అబ్రహాం పాత నిబంధనలో అన్నిటిలో దశభాగం చెల్లించాడు. అంటే మీకు వచ్చే ప్రతి అన్నిటిలో కూడా దశభాగం దేవునికి చెల్లించవలసిందని వాక్యం చెప్పబడదు. ఎక్కడ ఏ సహవాసం కలిగి ఉన్నావో, ఏ సంఘంగా పిలవబడ్డావో, ఎక్కడ ప్రత్యేకించబడ్డావో అక్కడికి యాత్ర చేసి అక్కడనే చెల్లించాలి. కొంతమంది దశభాగమును ఒక వారం అక్కడ, ఒక నెల ఎక్కడ, ఒక నెల అక్కడ ఇస్తారన్నమాట. నో 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 నువ్వు ఎక్కడైతే అలాగే హోటల్కి వెళ్ళావు అనుకో, బాగా తిన్నావు, పూరి అన్నావు, ఇడ్లీ అన్నావు, మీకు ఏది ఇష్టం? ఇడ్లీ, పూరి, చపాతి, మాట, టిఫినే తినమండి అన్నట్టు. నువ్వు చెప్పడానికి నమ్మడం సరిపోతుంది. టిఫిన్లు ఎలాగే తింటావో, భోజనం ఎలా తింటావో అలాగే హోటల్లో తినేసి చేకడుక్కుని ఇలా ఊపుకుంటూ వచ్చేది పెట్టి, అక్కడికే బిల్లు కట్టవా అంటాడు. పాతకాలం కట్టకపోతే పెద్ద పత్రము, ఎంత తిరగటి ఇసిరావు అనమాట. ఇప్పుడు అన్నీ మిషన్లు వచ్చేసాయి. ఖచ్చితంగా నువ్వు తిన్నా కూడా ఏం చేస్తావు? బిల్లు కడతావు. అలాగే ఎక్కడైతే నువ్వు ఆత్మీయ ఆహారం తింటున్నావో, ప్రభురైతే మనం తీసుకుంటున్నావో అదే స్థలంలో నువ్వు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కొత్త నిబంధనలో ఉన్నాయా లేవంటే ఉన్నాయి. అందుకే పౌలు గారు దాన్ని మళ్ళా జ్ఞాపం చేశాడు. అబ్రహాము జయించి వచ్చినప్పుడు షావే లోయలో అక్కడ యాజకుడు కలుసుకున్నప్పుడు ఆ యాజకుడికి అబ్రహాము దశభాగం చెల్లించాడు అన్నాడండి. పాత నియమంలో చెల్లించుట ఇచ్చుట ఉన్నది. కొత్త నియమంలో ఇచ్చుట అనేది ప్రోత్సహించబడింది పౌలు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. సరే, ఆ రెండు వాక్యానుసారంగా ఉన్నాయి. మూడోది ఈ కాల ప్రవక్త ఉన్నాడు చూడండి. ఆయన ఏమన్నాడంటే దశభాగం చెల్లించడం నాకు విశ్వాసం ఉంది అన్నాడండి. మీకు మూడు ఆధారాలు కొత్త నిబంధనలో. ఒకటి యేసు ప్రభు, రెండోది పౌలు, మూడోది ఈ కాల ప్రవక్త. అంటే ఈ కాలంలో కూడా లేవీలు ఉన్నారు, ఈ కాలంలో కూడా దశభాగం చెల్లించడానికి కార్యక్రమం కూడా ఉంది అనేది సంఘం అందరూ తెలుసుకోవాలండి. హల్లెలూయా. దశభాగములు సంఘ కాపురికి చెందినవి. దశభాగముల ద్వారా అతడు జీవించును. మొదటగా అది నీ సొత్తు కాదు. దశభాగము దేవుని మందిరము తీసుకురండి. హల్లెలూయా. ఇంకా అంటాడు ప్రవక్త, దశభాగము చెల్లించడంలో నాకు విశ్వాసం ఉన్నది. ఈ కాల ప్రవక్త అన్నాడు. మీరు ప్రవక్త నమ్ముతున్నారని ఎరుగుదును. అయితే మీరు నమ్మవలసింది కూడా ఉంది. ప్రవక్త చెప్పినట్టుగా దశభాగం చెల్లించడానికి కూడా మీరు దాన్ని నమ్మి తీరాలి. నువ్వు దశభాగం చెల్లించడాన్ని నమ్మితేనే ఇవ్వగలవండి. విశ్వాసం లేకపోతే నువ్వు ఇవ్వలేవు. ఇంకొక విషయం, పాస్టర్కి ఇస్తున్నాను తలంపుతో ఎప్పుడు ఇవ్వకూడదు. నీకు వచ్చే దేవుని కూడా రావండి. దేవునికి ఇస్తున్నాను, ఇది నాది కాదు దేవునిది. అతను ఎలా వాడుకోవడానికి అనవసరం, అది దేవునికి ఇస్తున్నాను, అది నీ పని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. దశభాగములు వెతికి వలన క్రైస్తవ పనికి వలన, క్రైస్తవ పనులకి మినిస్ట్రీకి ఇవ్వాలి కదండి. దశభాగం అనేది కేవలం యాజకుడు మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయా. సో దశభాగం చెల్లించడం కొత్త నియమంలో ఉన్నదని నమ్ముతున్నారు మీరందరూ మీరు కూడా నమ్ముతున్నారా? అయితే మీరు కవర్ తీసుకొని ఈ రాత్రి మీ పేరు, మీ దశభాగమును చాలా స్పష్టంగా అందులో వేయాలి. మీలో ప్రతి ఒక్కరూ దశభాగం ఇస్తారో లేదో కూడా నాకు తెలియాలి. నేను ప్రతి కవర్ని చూసి ప్రే చేస్తున్నాను. ఎందుకు ఇవ్వాలంటే అది అందులోనే మీ ఆశీర్వాదం ఉంది. యేసుకేలు గ్రంథం. నా సంఘం వచ్చే ప్రజలు దీవించబడాలని ఆశిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్తకి విశ్వాసం ఉంది, మీకుందా? ఏ విషయంలో? దశభాగము చెల్లించే విషయంలో. చూడండి, యేసుకేలు గ్రంథం 44 అధ్యాయం 30 వచనం చదువు. మీ ఆశీర్వాదం ఇక్కడే ఉందండి, గుర్తుపెట్టండి, చదవండి. నీ ప్రతిస్తర్పణ అన్నింటిలోను, తొలుచూలన్నింటిలోను, మొదటి ప్రథమ ఫలం అన్నింటిలోను మొదటి వ్యూ యాజకులు. ఇక్కడ చాలామంది మీ చెట్టు కాసిన ఫలములు ఏమవుతున్నాయి, మొదటి ఫలాలు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చారు నా ఇంటికి, నేను వాటికి ప్రార్థన చేశాను. నేను చాలా వారు దీవించబడతారని నమ్ముతున్నాను పేర. అంటే వాళ్ళు వాక్యం నెరవేరుస్తున్నారు. దశభాగం చెల్లించడం అనేది వాక్యం అండి. అది వాక్యాన్ని నెరవేర్చుచున్నాను అనే తత్పదంతో చేయాలి. దాన్ని చెప్పాడు కాబట్టి చేయాలి అనేది కాదు, వెతికిస్తున్నాం అనేది కాదు. ఇది వాక్యాన్ని నేనేం చేస్తున్నాను, నెరవేర్చుచున్నాను అనే దృక్పథంతోనే పని చేయాలి. నేను వాక్యం నెరవేర్చినట్లయితే
దేవుడు చేసిన వాగ్దానం కూడా దేవుడు నమ్మదగిన వాడే. నువ్వు వాక్యం నెరవేరిస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం విషయంలో కూడా ఆయన నెరవేర్చేవాడే ఉన్నాడు. దేవుడు వాక్యం రోషం గలవాడండి, నమ్మకదగిన వాడు. దేవుడు తన వాక్యాన్ని కాదనలేడు. ఆయన ఏం చెప్పాడంటే, మీ దశభాగం నాకు ఇచ్చి నన్ను శోధించుడి, మలాకి 3:10 చూస్తున్నాం 10-11 వచనంలో, నన్ను శోధించుడి, నేను మీకు పట్టజల విస్తార దీవులు ఇస్తాడు. విస్తార దీవులు ఎలా వస్తాయనేది నీ పని కాదు, కూర్చుని ఆలోచించవద్దు, వస్తాయి. బట్ ఆయన చెప్పాడు కాబట్టి జరిగిద్ది. వర్షం ఎలా వస్తుంది అనేది తలంపు అతని నోహది కాదు, కానీ వస్తుంది అనేది మాత్రం. పిల్లలు ఎలా పుడతారనేది తలంపు అబ్రహాముది కాదు, అది దేవుని ఆలోచనే ఉంది. అది దేవుడు చెప్పాడు కాబట్టి జరిగిద్ది అనేదాన్ని నమ్మాలి తప్ప ఇది జరిగే పనులేంటి, ఈ అయ్యే పనులేంటి అనుకుంటే నువ్వు ఎన్నడూ దాన్ని విశ్వాసంతో చూడకపోతే నువ్వు దాన్ని పొందుకోలేవు. నా సోదరుడా, దేవునికి స్తోత్రం. మీలో చాలామంది మీ ప్రథమ ఫలములు దేవునికి ఇచ్చుటలో ముందడిగేయండి రాత్రి నుంచి. నెక్స్ట్ తర్వాత యాజకులు అనగా ఎవరు? కొత్త నిబంధనలో దేవుని సేవకులై ఉన్నారు. మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వలేను అంటున్నాడండి. నా ప్రియస్తుల టైత్, దీని ఇంగ్లీష్లో టైత్ అన్నారు. యువర్ పాస్టర్. హల్లెలూయా. చూడండి, ఈ టైత్ అనేది ఖచ్చితంగా ఈ కాల వర్తమానికుడి ప్రకారముగా స్వయంగా వర్తమానికుడే నెవిల్ అనే సంకాపుడికి దశభాగం చెల్లించాడు కాబట్టి దాన్ని బోధించాడు, దీవించబడ్డాడు. ప్రారంభంలో విలియం బ్రాన్హమ్ యొక్క జీవితం చూస్తే ప్రారంభ దశ చాలా దీన దశ అన్నమాట, హీన దశ. సరైన ఆహారం ఉండేది కాదు. మీకు తెలియదు కదా, ఒక సబ్బు లేదు ఇంట్లో వాడికి, ఒక టవల్ లేదు, పరుపు కూడా లేదు, తెలుసా మీకు? అలాంటి భయంకర దీనస్థితి నుంచి వచ్చాడండి ఆయన. కానీ చివరిలో చాలా దీవించబడ్డాడండి. విస్తారమైన దీవెనలు ఆయన పొందుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, సేవ ఎదిగే కొలదే, పరిచర్య ఎదిగే కొలదే, ఆత్మలో సేవ కట్టబడే కొలదే అతను ఏం చేశాడంటే, ప్రవక్త దశభాగము ఆయన తీసుకొని 9వ దేవునికి ఇచ్చేసాడండి. అంటే మిమ్మల్ని ఏమని చెప్పట్లేదు, గుండెలో రాళ్ళు వేసుకోవద్దు, కంగారు పడకలేదు, ఆయన చేశాడని చెప్తున్నా అనమాట. అలా చేసిన దైవజనుడు తర్వాత బహుగా దీవించబడ్డాడండి. ఆమేన్. అప్పులతో ఉన్నాడు ఆ దైవజనుడు. తర్వాత దేవుడు వాటన్నిటి నుంచి కూడా విడిపించిన దేవుడు అండి ఆయన. మీకు తెలుసా ఆశీర్వాదం ఎక్కడుందంటే తెలుసా? నీవిచ్చుటలోనే ఉంది ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడు బిగబడతావో దేవుడు కూడా నీకు ఇవ్వాల్సిందని బిగబడతాడండి. నువ్వు ఎప్పుడు కొరత చేస్తావో చేయని దేవుడు కూడా కొరత చేస్తాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, ఏది ఇత్తుతావో అదే పంటలకు వస్తావో దేవుడు కూడా నీ పట్ల ప్రవర్తిస్తాడు. నువ్వు ఇచ్చే కొలదే, నీ వాక్యం నెరవేర్చగలదే. ప్రభువా ఈరోజు నేను దశమ కట్టాను, ప్రభు ఈరోజు వాక్య ప్రకారం దశభాగం తీసిచ్చాను, అన్నింటిలో చెల్లించాను అని అంట. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, మోకరించు, దేవుని అడుగు, ప్రభువా నీకు ఇచ్చినప్పుడు శోధించమన్నావు కదా, శోధిస్తున్నాను, నువ్వు నాకు ఇవ్వాల్సిన వాక్యం నెరవేర్చు. ఖచ్చితంగా ఆయన తన వాక్యం నెరవేరుస్తాడు. దానికి కావాల్సింది విశ్వాసం మాత్రమే, జ్ఞానం కాదు, తెలివి కాదు. దేవునికి స్తుతి కలుగాక. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వాలను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సార్, మీరు తీసేటువంటి ఏ పదార్థమైనా, రొట్టె చేసినా, మీరు ఆహారం వండినా మొదటి భాగము యాజకుడి కొరకు ప్రత్యేకించి ఒక డబ్బా పెట్టుకుని ఇంట్లో వేరు చేయాలన్నమాట. దాని అర్థం ఏంటంటే, పాస్ట్ అడుక్కున్నది అక్కడ వాక్యం నెరవేర్చమని చెప్తున్నాడండి. ఇవ్వకపోయినా దేవుడు పోషిస్తాడు, బట్ ఇచ్చుట వలన దేవుడు సంఘం ద్వారా పోషిస్తాడనే విషయం గమనించాలి మీరు. దానివల్ల సేవకుడు పోషించబడుతున్నాడు, రెండోది సంఘం పోషించబడుతుంది, మూడోది ఎక్కడైతే ఆ ఎద్దు నూర్చినదో ఆ ఎద్దుకి అంట చుక్క పెట్టకూడదట అండి. నూర్చే ఎద్దు తినే హక్కు ఉందట, మంద కాసేవాడు మందపాల దగ్గర హక్కు ఉందట, మందని మేపేవాడు దాన్ని తీసుకుని తినే హక్కు అతనికి ఉందట అండి. పేర ఇచ్చే హక్కు నీకు ఎంత ఉందో దాన్ని అనుభవించే హక్కు అతనికి ఉందన్నమాట. నా ప్రియ సోదరులారా, మీ ఇద్దరు గమనించాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దశభాగములు యెహోవా సొమ్మైనది. దానికోసం ఈ రాత్రి చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం లేదు. నా ప్రియ సోదరులారా, ఇప్పటివరకు మనం చాలా విషయాలు విన్నాం. వాటిని బట్టి మీరు బాగా ఆలోచించండి, గ్రహించండి, వాటి ప్రకారం చేయండి. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, ఇది మాత్రమే కాదు కానీ క్రైస్తవ జీవితం ప్రత్యేకించబడట, అక్కడ ప్రభురాత్రి భోజనం, సహవాసం, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయుట అనేది నిజమైన మరి సంఘముగా దేవుడు చూస్తున్నాడు పేర. కాబట్టి ఈ సహవాసంలో ఈ ప్రభురాత్రి భోజనం అనేది మరి ఏర్పరిచినప్పుడు బాప్తిసం వారందరూ కూడా అటెండ్ అయిపోవాలి. ఎక్కడున్నా
ఎంత దూరం ఉన్నా. అందుకే ముందుగా ప్రకటిస్తున్నారు చర్చిలో 2-3 వారాల ముందే, ఇంకా అవసరమైతే నెల ముందే, లేకపోతే వచ్చే నెల ఏంటో అనేది ముందే చెప్తున్నారు. కాబట్టి అది గుర్తు పెట్టుకుని, లేకపోతే డైరీ రాసుకుని, ఇంటి మీద రాసుకుని, ఎక్కడో రాసుకుని పలానా తారీఖు నాకు ప్రవర్తన ఉంది అని చెప్పి పనులను ముగించడానికి త్వరగా ఆ డేట్ కొరకు, ఆ సమయం కొరకు మీరు కూడా ఆశ కలిగి ఉండాలి, ఎదురు చూడాలండి. ఈ వారం కాకపోతే పర్లేదు, చుట్టానికి వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ప్రభువా మరి అక్కడ చేసాం కాబట్టి వచ్చే నెల తీసుకుంటాం. ఇలాంటివి మీరు అప్పుడు మీరు దేని వైపు వంగారో అది ఎక్కువ మీకు అనమాట. నేను అంటున్నాను, మీరే ఫంక్షన్కి వెళ్తే ఉన్న లార్డ్ సప్పర్ మాని ప్రవృత్తి దేనికైతే మొగ్గు చూపుతున్నారో మీరు దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అయితే మీరు దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. మీరు ఎక్కువ ప్రేమించడం వలన మీరు ఎక్కువగా దీవించబడతారు పేర. కాబట్టి ప్రభుని ప్రేమించండి, వాక్యం నెరవేర్చండి. ఈ ప్రభుత్వంలో పాల్గొన్నవారిని బట్టి దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసిన తర్వాత మెత్తి కార్యక్రమంకి వెళ్దాం. ప్రేమ నమ్మగల పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రి చాలా విషయాలు విన్నాం ప్రభువా. వాటన్నిటిని మా హృదయంలో ముద్రించండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించే కృప మాకు దయచేయండి. మమ్మల్ని ఈ విధముగా క్రమశిక్షణ కలిగిన సంఘముగా పిలుస్తూ నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. మేము ప్రత్యేకించబడిన జనులుగా నీ దృష్టిలో సంఘముగా అన్ని ఆచారాల నుంచి వేరుగా నీకు ఇష్టలుగా ఉంచండి. వాక్యం నెరవేర్చేవారుగా చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.